డ్రామాతో మీ ముందుకొచ్చేసాను. సో వీడియోని ఫుల్ గా చూసేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ వై కార్లో నుంచి దిగడం చూపిస్తారు. ఆమె దిగడమే రిపోర్టర్స్ అందరూ చుట్టుముట్టేస్తారు. మిస్టర్ వెన్ ఇంకా షెన్ ఇద్దరు రాత్రి హోటల్లోనే కలిసి ఉన్నారంటూ ఆన్లైన్ లో వస్తున్న రూమర్స్ నిజమేనా అని అడిగితే వై చాలా క్యాజువల్ గా మిస్టర్ వెన్ షెన్ చాలా మంచి ఫ్రెండ్స్, వాళ్ళిద్దరూ కలిసి ఫుట్బాల్ చూస్తారు. అలాంటప్పుడు ఇంట్లో కలిసి గేమ్స్ ఆడుకోవడం కూడా చాలా నార్మల్ కదా అని యాక్చువల్ గా హీరోయిన్ పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఒక పిఆర్ ఉంది. రిపోర్టర్స్ వదలకుండా అంటే మిస్టర్ వెన్ షెన్ ని పోషిస్తున్నారా అని అడిగితే వెయిన్ అవుతూ ఏంటి షెన్ గారిని వెన్ పోషిస్తున్నాడా, అతనికి స్పాన్సర్స్ ద్వారానే చాలా డబ్బు సంపాదిస్తాడు, అయినా ఇక్కడ ఎవరిని సాగుతున్నారో ఎవరికి తెలుసు అని లోపలికి వెళ్ళిపోతుంది. వెయ్యి లోపలికి రాగానే అసిస్టెంట్ టెన్షన్ తో మేడం ప్రతి చోట మిస్టర్ వెన్ షెన్ మధ్య బాయ్స్ లో నడుస్తుందని రూమర్స్ షేక్ అవుతున్నాయి అని చెప్తుంటే వెయ్యి కోపంతో అలాగే ఆఫీస్ రూమ్ లోకి రాగానే షెన్ పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను హక్ చేసుకోబోతాడు. కానీ ఆమె సూపర్ ఆఫ్ యాటిట్యూడ్ తో తప్పుకోగానే షెన్ షాక్ అయి నిలబెడతాడు. వెయ్యి కోపంగా నువ్వు నన్ను ఎన్నడన్నా ప్రశాంతంగా ఉండనిస్తావా షెన్ అని అరుస్తుంటే షెన్ ప్లీజ్ నా మాట ఒక్కసారి విను వెయ్ అని బ్రతిమలాడుతుంటే ఆమె వినకుండా నీకు అసలు బుద్ధుందా, ఆ షెన్ ఎలాంటి వాడో తెలుసా, బిజినెస్ వరల్డ్ ని తన వేలపై ఆడించే ఒక క్రూరమైన ఫినాన్షియల్ టైకూన్, అలాంటి వాడితో నీకు ఎఫైర్ నడుస్తుందా, ఇలాంటి ఎఫైర్స్ వల్ల నువ్వు ఫేమస్ గా అయ్యేది పచ్చడైతావు, కుంపదీసి ఇదంతా వాడే చేయించుంటాడు అని తిడుతూ ఉంటే అప్పుడే షెన్ వెనుక నుండి మిస్ వేయ్ మీరిక్కడ నేను ఒక నున్నానని అబ్జర్వ్ చేయనట్టున్నారు అని అంటాడు. వేయ్ షాక్ తో వెనక్కి తిరిగి చూడగానే అక్కడ చైర్ తిరుగుతుంది. అందులో షెన్ కూర్చొని ఉంటాడు. నువ్వన్నట్టు ఈ రూమర్స్ నా సొంత లాభం కోసం నేనే స్ప్రెడ్ చేశానని అనుకుంటున్నావా, దీనివల్ల నేను నీపై కేసు కూడా పెట్టగలను తెలుసా అని బెదిరిస్తాడు. వేయ్ మనసులో వామ్మో వీడిక్కడున్నాడేంటి, వీడితో పెట్టుకుంటే నా పని అయిపోతుంది అని అనుకుని వెంటనే ప్లేట్ మార్చేసి అతనికి టీ ఆఫర్ చేస్తుంది. చూడండి షెన్ ఈ రూమర్స్ వల్ల మీ ఇద్దరు ఫేమస్ అవుతున్నారు కదా, అంటే ఇద్దరికి లాభమే కదా అని చెప్తుంది. కానీ ఆమె టీ కప్పిస్తున్నప్పుడు ఇద్దరి చేతులు టచ్ అవుతాయి అంతే. ఆ స్పర్శ ది టచ్ కి ఖుషి మూవీ బీజిఎం బ్యాక్గ్రౌండ్ లో రన్ చేసుకుంటూ అతనికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఒక చిన్న పాప తనకి రోజ్ ఫ్లవర్ ఇస్తూ నా పేరు వేయ్ అని చెప్పిన మూమెంట్ గుర్తొచ్చి ఆమె వైపు అలానే కళ్ళార్పకుండా చూస్తాడు. తర్వాత కోలుకొని పిఆర్ మేనేజ్మెంట్ లో నువ్వు నన్ను బాగా ఇంప్రెస్ చేసావు అని అనగానే వేయ్ ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఈ రోజుకి బ్రతికిపోయా అని అనుకుంటూ థ్యాంక్ యూ షెన్, ఫ్యూచర్ లో మీకు ఎలాంటి పిఆర్ హెల్ప్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి అని అంటుంది. షెన్ ఆమెకు దగ్గరగా జరిగి నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా అమేజింగ్, నీ అండర్ లో వెన్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని ఆమె మీద హోప్ ఉన్నట్టు చెప్తాడు. వేయ్ మనసులో ఓహో వెన్ ఇంత ప్రేమగా పిలుస్తున్నాడంటే అందుకేనేమో వెన్ కి షెన్ గ్రూప్ ప్రమోషన్స్ అంత ఈజీగా దక్కాయి, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా నడుస్తుంది. ఈ లవ్ స్టోరీ చూస్తే ఆడియన్స్ కి పిచ్చెక్కిపోతుంది అని అనుకుంటూ బయటికి మాత్రం నవ్వుతూ మిస్టర్ షెన్ మీరు నన్ను చాలా పొగుడుతున్నారు, ఎలాగూ ఇంత దూరం వచ్చారు కదా మా నెక్స్ట్ 2 సినిమాలలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని అడుగుతుంది. దాంతో మనోడు షాక్ గా చూస్తాడు. ఆ తర్వాత షెన్ కార్ లో వెళ్తూ విండో నుంచి వేయ్ వైపే చూస్తూ మిస్ వేయ్ నిజంగానే నీకు నేను అస్సలు గుర్తులేనా అని అనుకుంటాడు. అప్పుడే అసిస్టెంట్ వేయ్ డీటెయిల్స్ చెప్తూ బాస్ ఈమె 10 years బ్యాకే షూ ఫ్యామిలీలోకి వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళు ఆమెకు పెళ్లి చేయడానికి ఒక సంబంధం చూస్తున్నారు. ఆ అబ్బాయి వాంగ్ ఫ్యామిలీకి చెందిన ఒక యంగ్ మాస్టర్ అన్నమాట. వాడు తిరుగుబోతూ తాగుబోతూ ప్లే బాయ్ అని చెప్తే షెన్ వెంటనే అయితే కార్ ని వాంగ్ ఫ్యామిలీ వైపు పోనివ్వు అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క షూ ఫ్యామిలీ డిన్నర్ పార్టీ జరుగుతుంటుంది. వేయ్ మనసులో ఈ ఫ్యామిలీ డిన్నర్ అంతా ఒక పెద్ద డ్రామా, ఇక్కడున్న ఒక్కొక్కడు పెద్ద కిలాడీలు, నేను జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే వచ్చాను అని అనుకుంటూ ఫుడ్ తీసుకోబోతుంటే ఆమె సిస్టర్ ఇన్ లా డిష్ ని లాగేసుకుంటుంది. అంతలోనే బ్రదర్ మింగ్ కూడా వచ్చి వాంగ్ ఫ్యామిలీ వాళ్ళు షెన్ కోసం అమ్మాయిని వెతుకుతున్నారు, ఏ ఫ్యామిలీ కూతురు అంత అదృష్టవంతురాలో ఏమో అని అనగానే వాళ్ళ సిస్టర్ ఇన్ లా ఎగతాళిగా అవునులే కానీ కొంతమంది ఉంటారు, ఒక ప్లే బాయ్ తో పెళ్లి జరుగుతుంది, దరిద్రపు తలరాతలు వాళ్ళవి అని వేయిని ఉద్దేశించి అంటుంది. కానీ మన వేకి గింత కూడా ఫరక్ పడకుండా కూల్ గా అవునా వదినమ్మా నీకా దరిద్రపు తలరాత కావాలా అని రివర్స్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తుంది. 3, 2, 1 అని అంటున్నప్పుడే టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆ వదినకి వేరే ఒకరితో ఇల్లీగల్ ఎఫైర్ ఉన్న ఫోటోలు అలాగే బ్రదర్ మింగ్ ట్యాక్స్ ఫ్రాడ్ చేసిన వార్తలన్నీ బయట న్యూస్ లో వస్తాయి. దాంతో కోపంతో ఊగిపోతున్న మింగ్ అందరి ముందు తన వైఫ్ చంప పగలగొడతాడు. వాళ్ళ నాన్న ఇద్దరిపై గట్టిగా అరుస్తూ ఏంట్రా ఎదవేశాలు, ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మిమ్మల్ని ఇద్దరిని ఇల్లు వదిలి పంపించేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. వేకి మాత్రం ఇదంతా చూస్తూ ఫుల్ హ్యాపీ అయిపోతుంది. అప్పుడు వాళ్ళ నాన్న వే వైపు తిరిగి వే ఇప్పుడు నువ్వే మన ఫ్యామిలీని కాపాడాలి, నీకోసం ఒక మంచి సంబంధం చూశాను అని అనగానే ఇందాక తిట్లు తిన్న ఆ వదిన మనసులో ఇంతసేపు నాకు పడింది ఇప్పుడు దీని వంతు అని తెగ సంబరపడిపోతుంటే వాళ్ళ నాన్న నీ పెళ్లి కొడుకు వచ్చాడు అని అనగానే వే షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ మన హీరో గారు హాట్ అండ్ హ్యాండ్సమ్ గా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత వే కార్లో షెన్ పక్కన కూర్చొని నమ్మలేకపోతున్నాను, ఇందాకటి వరకు ఎవరికైతే బాయ్స్ లో ఎఫైర్ ఉందని రూమర్స్ విన్నానో ఇప్పుడు అతనే నాకు కాబోయే మొగుడు, నా ఫియాన్సీ అని దిగ్భ్రాంతిలో ఉంటుంది. యాక్చువల్ గా ఇందాక కూడా వాళ్ళ నాన్న అందరికి
ఇక నుండి మిస్టర్ షెన్నే వేకి కాబోయే భర్త అని అనౌన్స్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు షెన్ కూడా చేయి చాచి హలో నేను నీ ఫియాన్సీని అని చెప్పడం గుర్తొస్తుంది ఆమెకి. అప్పుడు సిస్టర్ ఇన్ లా తెగ కుళ్ళుకుంటూ షెన్ ఏంటి తన ప్లే బాయ్ ని కదా చేసుకోవాలి అని అంటే మింగ్ షెన్ అంటే ఈ బిజినెస్ వరల్డ్ లోనే మోస్ట్ పవర్ఫుల్ టైకూన్, ఆయన పేరు చెప్తేనే అందరూ ఊనికిపోతారు అని చెప్తాడు. అప్పుడు వెయ్యి మనసులో కానీ వీడు అవన్నీ కదా లవ్ చేసేది, మేబీ షార్ట్ డ్రామాలో లాగా వీళ్ళ ఫ్యామిలీ కూడా వీడిని ఫోర్స్ చేసి ఉంటుంది. సో ఈ పెళ్లి వల్ల వాళ్ళిద్దరికి లాభమే అనుకుని షెన్ కి చేయి చాచి హలో ఫియాన్సీ అని విష్ చేస్తుంది. ప్రెసెంట్ కార్ లో షెన్ తన వైపే అలా చూస్తూ ఉండడం వేకి చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. బాబు ఎంత ఎంబారసింగ్ గా ఉంది, వీడేంటి నన్ను ఇలా గుచ్చి గుచ్చి చూస్తున్నాడు, వీడు వెన్ అంటే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాడు, ఆ విషయం ఎవరికి చెప్పుకోలేక నన్ను ఒక షీల్డ్ లా వాడుకున్నాడు కదా పిచ్చోడు అని మనసులో తిట్టుకుంటుంది. కానీ వేకి తెలియని అసలు ట్విస్ట్ ఏంటంటే షెన్ ఆల్రెడీ ఒక 1 మిలియన్ పెట్టి ఆ వాంగ్ ఫ్యామిలీ మొత్తాన్ని కొనేసి ఉంటాడనమాట. జస్ట్ వేయిని ఆ వెధవ బారిన పడకుండా కాపాడడానికి అతను ఇదంతా చేసుంటాడు. ఇదంతా చేశాక షెన్ వాళ్ళ నాన్నకు తెలిసి షాక్ అయి అడుగుతాడు, ఒక మామూలు అమ్మాయి కోసం ఇదంతా చేసావా, దీనికి అంత వర్త్ ఉందా అని అడిగితే షెన్ అవును నాన్న తనకి చాలా వర్త్ ఉంది అని చెప్తాడు. ప్రెసెంట్ లోకి వస్తే కార్లో షెన్ వేయితో నాకు తెలుసు ఈ ఎంగేజ్మెంట్ చాలా ఫాస్ట్ గా జరిగిందని, కానీ ఆ ప్లే బాయ్ నీకు అసలు కరెక్ట్ కాదు అని అంటాడు. దానికి వేయి నాదో చిన్న డౌట్, ఈ విషయం వెన్కి తెలుసా, అతను ఒప్పుకున్నాడా అని అడుగుతుంది. షెన్ కన్ఫ్యూజ్ అవుతూనే ఆ తెలుసు అని అంటే వేయి ఫుల్ హ్యాపీ అయిపోయి అయితే ఇంకేం పర్ఫెక్ట్, నా అరేంజ్ మ్యారేజ్ పార్ట్నర్ నువ్వే అని తెలియగానే నా మనసంతా ఇప్పుడు ప్రశాంతంగా అయిపోయింది, ఇక నుండి మనం ముగ్గురం ఫుల్ హ్యాపీగా కలిసి ఉందాం, అన్నిటికంటే ముఖ్యంగా నా లైఫ్ లాంగ్ నేను నీపైనే డిపెండ్ అవ్వచ్చు, పైగా నువ్వు పెద్ద బలిసినోడివి అని చెప్తూ షెన్ హార్ట్ టచ్ చేస్తుంది. దాంతో ఒక్కసారిగా మనోడు బ్లష్ అయిపోతాడు. ఆ తర్వాత తను లగ్జరీ విల్లాకి తీసుకొస్తాడు. అప్పుడు షెన్ మన పెళ్లి కేవలం ఒక బిజినెస్ అరేంజ్మెంట్ అయినప్పటికీ మనం ఇద్దరం ఒకే ఇంట్లో కలిసి ఉండాలి, ఒకవేళ నీకేదైనా గ్యారంటీ కావాలంటే మనం పేపర్ల పైన కూడా సైన్ చేయొచ్చు, నీ ప్రొఫెషనల్ లైఫ్ లో నేను అసలు ఇంటర్ఫియర్ అవ్వను, అలాగే మన ఇద్దరి డైలీ స్కెడ్యూల్స్ ఒకరికొకరం చెప్పుకుందాం అని రూల్స్ చెప్తుంటే వెయిన్ అవుతూ అతని పక్కన కూర్చుంటుంది. దానికేం అవసరం లేదు షెన్, నాకు నీపై నమ్మకం ఉంది, అయినా ఒక విషయం చెప్పండి మీకు వెన్కి మధ్య అసలు ఏం నడుస్తోంది అని అడుగుతుంటే షెన్ షాక్ అయ్యి మా ఇద్దరి మధ్య అంటే అని అడుగుతాడు. ఓహో నా దగ్గర దాచడానికి ట్రై చేయకు, మీ ఇద్దరి గురించి నాకు ముందే తెలుసు, పక్కగా ఈ విషయం ఎవరికి చెప్పను ప్రామిస్, ఇప్పుడే చెప్పే ఏం నడుస్తుంది అని అంటుంది. షెన్ షాక్ అయి నీకు ముందే తెలుసా, కానీ వెన్ ఇది తన బిగ్గెస్ట్ సీక్రెట్ అని ఎవరికి చెప్పనని అన్నారు కదా అని మనసులో అనుకుంటూ అతను నీకు ఈ విషయం చెప్పారా అని అడుగుతాడు. వెయ్యి కాలర్ ఎగరేస్తూ నా వర్క్ లో నేను ఎంత పర్ఫెక్టో మీకు తెలుసు కదా, నేనే కనిపెట్టేశా, నువ్వేం టెన్షన్ పడుకు, అంతా నేను పర్ఫెక్ట్ గా అరేంజ్ చేస్తాను, మేనేజ్ కూడా చేస్తాను, ఎంతైనా పిఆర్ ని కదా అని అంటుంది. షెన్ మనసులో అంటే ఏమో నాతో డేట్ కి రావడానికి ప్లాన్ చేస్తుందా అని అనుకుంటూ లేదు నేనే అరేంజ్ చేసుకుంటాను అని అంటాడు. వెయ్యి నాపై నమ్మకం లేదా ఏంటి, నేను ఒక ప్రొఫెషనల్ ని, నాకు దొరికిన దాంతో నేను చాలా సాటిస్ఫైడ్, కానీ ఇక్కడ కొంచెం అలాంటి టాయ్స్ ఏమన్నా ఉన్నాయా, ఉంటే ఇంకా రొమాంటిక్ గా ఉంటుంది కదా అని అడుగుతుంది. షెన్ కి పిచ్చ కన్ఫ్యూజన్ వస్తుంది, అలాంటి టాయ్స్ అంటే ఏంటి అని అనుకుంటాడు. కానీ ఆమె అలా వాగుతూనే ఉంటే అతనికి చాలా క్యూట్ గా అనిపించి నాన్ స్టాప్ గా ఆమె వైపే చూస్తూ ఉండిపోతాడు. షెన్ అవుతూ సరేలే నేను నిన్ను బాగా ఎంజాయ్ చేస్తాను అనగానే వెయ్యి అతని చేయి పట్టుకొని అవును నాకు తెలుసు చాలా బాగుంటుంది అదంతా అని అంటుంది. వెయ్యి మనసులో ఇంతకాలం ఇలాంటి బిఎల్ రొమాన్స్ ఆ ఇంగ్లీష్ సిరీస్ లలో, ఆ కొరియన్ డ్రామాలలో, ఇంకా ఈ షార్ట్ డ్రామాలలోనే చూసాను, ఇప్పుడు రియల్ గా చూడబోతున్నా, ఫుల్ మజా వస్తుంది అని అనుకుంటూ సడన్ గా అక్కడే నిలబడి తన బట్టలు విప్పడం స్టార్ట్ చేస్తుంది. షెన్ షాక్ ఇదేంటి సడన్ గా ఇలా బట్టలు ఇప్పేస్తుంది అని చూస్తుంటే వెయ్యి వాష్రూమ్ ఎక్కడుంది అని అడుగుతుంది. అతను అటువైపు అని సైగ చేయగానే ఆమె తన బ్లేజర్ ని అక్కడ విసిరేసి వాష్రూమ్ కి పరుగు తీస్తుంది. షెన్ తల పట్టుకుని అసలు తను ఏం చేస్తుందో ఆమెకైనా అర్థమవుతుందా అని అనుకుంటాడు. వాష్రూమ్ లోకి వెళ్ళిన వెయ్యి అక్కడ కపుల్ బ్రష్లు చూడగానే మళ్ళా ఊహల్లోకి వెళ్ళిపోతుంది. ఓహో షెన్ వెన్ ఇద్దరు కలిసి ఇక్కడే కపుల్ బ్రష్ చేసుకుంటారన్నమాట. షెన్ బయటికి ఎంత సీరియస్ గా స్టైలిష్ గా కనిపిస్తాడో కానీ ప్రైవేట్ లో ఇంత రొమాంటిక్ గా, ఈ సీఈఓ గడు లవ్ లో పడి పూర్తిగా పిచ్చోడైపోయాడు. నాకైతే ఏంటి ఫుల్ బెనిఫిట్, ఒకవైపు ఇంత లగ్జరీ విల్లాలో ఉండే ఛాన్స్, ఇంకో పక్క లైవ్ లో బాయ్స్ లవ్ రొమాన్స్ చూసే గోల్డెన్ ఛాన్స్, ఫ్యూచర్ లో వీళ్ళ రొమాన్స్ ని నేను ఇంకా పెంచుతాను, అప్పుడు నాకు కూడా బోనస్ వస్తుంది కదా, అబ్బా నేను ఎంత జీనియస్ ని అని పిచ్చ లెక్కలు వేసుకుంటుంది పిచ్చి మొకంది. కాసేపటికల్లా వెయ్యి తల దుడుచుకుంటూ బయటకు వస్తుంది. ఆమెను అలా చూసేసరికి షెన్ గుండె ఆగినంత పని అవుతుంది. అతని టెన్షన్ తో చాలా లేట్ అయింది కదా ఇక పడుకోవాలి అని అంటాడు. వెయ్యి మనసులో ఇందాక ఈ బాయ్స్ లవ్ మీద పడి ఎక్సైట్మెంట్ లో నా సామాన్లు ఎక్కడ పెంటిచ్చాడో అడగడమే మర్చిపోయానే, వీడు నాతోనే రూమ్ షేర్ చేసుకున్నాడా ఏంటి, కానీ వీడికి అబ్బాయిలంటే ఇష్టం కదా అనుకుంటూ ఒక రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అక్కడంతా చాలా లగ్జరీగా కాస్ట్లీగా ఉంటుంది. వెయ్యి ఆ రూమ్ ని చూసి ఆనందంతో డాన్స్ లేస్తుంటే షెన్ నవ్వుతూ ఇది సర్వెంట్స్ ఉండే రూమ్ అని చెప్పగానే వెయ్యి డాన్స్ ఒక్కసారిగా ఆగిపోతుంది. పిచ్చి ఎంబారేసింగ్ తో నోరు మూసుకొని అక్కడ నుంచి పారిపోతుంది.
చేస్తుంది. ఆ తర్వాత షెన్ నవ్వుకుంటూ ఆమెకు అసలైన పెద్ద లగ్జరీ రూమ్ ని చూపిస్తాడు. అది చూడగానే వేయి మైండ్ లోకి మళ్ళీ కుల్ ఐడియాలు వస్తాయి. షెన్, వెన్ ఇద్దరు ఈ బెడ్ పైన పిల్లో ఫైట్ చేసుకుంటారు కాబోలు. అందుకే ఇంత లగ్జరీగా చేయించారు అనుకుంటూ ఈ రూమ్ ని నువ్వు స్పెషల్ గా వెన్ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేయించావు కదా, అతనికి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం కదా, ఎంత నాటి నువ్వు అని బెడ్ ని టచ్ చేస్తుంది. షెన్ మనసులో ఇంకా వెన్ గురించి ఆలోచిస్తుందేంటి, మేబీ ఈమెకి పింక్ కలర్ నచ్చలేదేమో అనుకుంటూ నీకు ఈ రూమ్ నచ్చకపోతే చెప్పు, నీ టేస్ట్ కి తగ్గట్టు మళ్ళీ అరేంజ్ చేయిస్తాను అని అంటే వెయి షాక్ అయ్యి వెయిట్ ఇది నా రూమా అని అడుగుతుంది. షెన్ అవును, నీకు నచ్చంది ఏదైనా ఉంటే చెప్పు రీప్లేస్ చేయిస్తాను అనగానే వెయి ఫుల్ హ్యాపీ అయిపోతూ లేదు లేదు నాకు మాత్రం ఇది చాలా నచ్చింది అని అంటూ అక్కడున్న థింగ్స్ అన్ని తీసి చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఎంజాయ్మెంట్ ని చూసి మనోడు మనసారా నవ్వుకుంటాడు. అసలు దీని వెనకాల బ్యాక్ స్టోరీ ఏముంటదంటే చిన్నప్పుడు షెన్ వెనకాల కిడ్నాపర్లు పడుంటారు. అప్పుడు అతను ఒక చిన్న పాప కాపాడి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చుంటుంది. అప్పుడు షెన్ నీ పేరేంటి అని అడిగితే ఆ పాప నా పేరు వెయి అని చెప్తుంది. ఇదంతా ఊహించుకుంటున్నప్పుడే మనోడు కళ్ళ నుంచి కింద చెప్పు చెప్పు అని అడుగుతాం. స్టోరీని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావు, సొంతం చేసుకుని ఉలిక్కి పడేస్తారు. అప్పుడు అక్కడ ఆ రూమా అని అంటే మేబీ ఈమెకి పింక్ కలర్ నచ్చలేదేమో అనుకుంటూ నీకు ఈ రూమ్ నచ్చకపోతే చెప్పు, నీ టేస్ట్ కి తగ్గట్టు మళ్ళీ అరేంజ్ చేయిస్తాను అని అంటే వెయి షాక్ అయ్యి వెయిట్ ఇది నా రూమా అని అడుగుతుంది. షెన్ అవును, నీకు నచ్చంది ఏదైనా ఉంటే చెప్పు రీప్లేస్ చేయిస్తాను అనగానే వెయి ఫుల్ హ్యాపీ అయిపోతూ లేదు లేదు నాకు మాత్రం ఇది చాలా నచ్చింది అని అంటూ అక్కడున్న థింగ్స్ అన్ని తీసి చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఎంజాయ్మెంట్ ని చూసి మనోడు మనసారా నవ్వుకుంటాడు. అసలు దీని వెనకాల బ్యాక్ స్టోరీ ఏముంటదంటే చిన్నప్పుడు షెన్ వెనకాల కిడ్నాపర్లు పడుంటారు. అప్పుడు అతను ఒక చిన్న పాప కాపాడి ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చుంటుంది. అప్పుడు షెన్ నీ పేరేంటి అని అడిగితే ఆ పాప నా పేరు వెయి అని చెప్తుంది. ఇదంతా ఊహించుకుంటున్నప్పుడే మనోడు కళ్ళ నుంచి ఉలిక్కి పడి లేస్తాడు. అతడు ఇప్పటికే ఆ రోజ్ ఫ్లవర్ ని ఎంతో భద్రంగా దాచుకుని ఉంటాడనమాట. మనసులో వెయి 15 ఏళ్ల క్రితం నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు, నేను ఎవరినైనా ఇంత పిచ్చిగా సొంతం చేసుకోవాలి అనుకుంటున్నానంటే అది నువ్వే అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెయి నిద్రలోనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవతల నుండి ఆమె బెస్ట్ ఫ్రెండ్ ఏంటే గిత్తా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నావా చెప్పా పెట్టకుండా అని అరుస్తుంది. దాంతో ఆమె ఇమీడియట్ గా ఆమెను కలవడానికి వెళ్తుంది. ఆమె షాక్ అయ్యి ఏంటి ఎంగేజ్మెంట్ జరిగేది నీకు షెన్తోనా అని గట్టిగా అడుగుతుంటే ఆమె నోరు నొక్కి మెల్లగా మాట్లాడి ఎవరైనా వింటారు అని అంటుంది. ఆ పిల్ల ఎగ్జైట్ అవుతూ సిటీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఎప్పుడు ఫినాన్షియల్ మ్యాగజైన్ కవర్ పేజీ పై ఉండే తోపు తురుం ఖాన్, ఎంతో మంది రిచ్ అమ్మాయిల డ్రీమ్ బాయ్ షెన్ గ్రూప్ మిస్టర్ షెన్నా అని అడుగుతుంటే వేయి అవునన్నట్టు తలుపుతుంది. ఆమె వదలకుండా త్వరగా చెప్పు నీకు ఇంత టాప్ క్వాలిటీ ప్రొడక్ట్ ఎలా దొరికిందే అని అడుగుతుంటే వేయి తల పట్టుకుని ఏం చెప్పమంటావే, అంతా నా తలరాత, నాన్న నన్ను డిన్నర్ కి పిలిచాడు, అక్కడ పెళ్లి ఫిక్స్ చేశాడు, పైగా షెన్నే స్వయంగా పెళ్లి సంబంధం పట్టుకుని వచ్చాడు, ఇంకేముంది అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసి నా లగేజ్ సర్దేసి నన్ను తన విల్లాకి తీసుకొచ్చేశాడు అని చెప్తుంది. పాపం వెయ్యేమో ఏదో ఫీల్ లో మొత్తం స్టోరీ చెప్తుంది కదా, కానీ ఈ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం మొత్తం స్టోరీని బుక్ లో రాసుకుంటూ ఉంటే వెయ్యి చూసి ఏంటే ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఆమె ఎగ్జైట్ అవుతూ అంటే నువ్వు ఇంటికి వెళ్ళావు, నాన్నతో డిన్నర్ చేసావు, వెంటనే టాప్ ఫ్యామిలీతో పెళ్లి సెట్ అయిపోయింది, ఇప్పుడు షెన్ విల్లాలో ఉంటున్నావా, నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పు చెప్పు అని అడుగుతుంటే ఆమెకు పిచ్చ కోపం వచ్చి ఆమె చేతిలోని పెన్ను లాక్కొని పిచ్చా నీకు, నా స్టోరీతో ఏమైనా షార్ట్ డ్రామా రాస్తున్నావా అని తిడుతుంది. ఆమె నేను సీరియస్ గానే అడుగుతున్నాను మొత్తం స్టోరీ చెప్పు అని అందంతో వెయి ఇంకో విషయం చెప్పనా దగ్గరకు రా అని పిలుస్తుంది. కానీ అంతలోనే ఆమెకి షెన్ కి ఇచ్చిన ప్రామిస్ గుర్తొస్తుంది. వద్దులే వద్దులే ఇది వాళ్ళిద్దరి మధ్య ఉన్న డీప్ సీక్రెట్, దీన్ని నేను దాచాలి అని అనుకొని బెస్ట్ ఫ్రెండ్ ఎంత అడుగుతున్నా కూడా ఏం లేదులే అని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఆమె మెల్లగా ఎవ్వరికి కనపడకుండా విల్లాలోకి వస్తుంది. అప్పుడే పైనుండి వెన్ షెన్ మాట్లాడుకుంటున్న మాటలు వినిపిస్తాయి. అంతలోనే సడన్ గా ఒక గ్లాస్ పలిగిన సౌండ్ రావడంతో అంతే వెయి మైండ్ లోకి మళ్ళీ కుల్ ఐడియాలు వచ్చేస్తాయి. అబ్బా షెన్ మేబీ వెన్ని గట్టిగా పట్టుకుని గోడకి నొక్కేసి ఉంటాడు, ఇద్దరి మధ్య రొమాన్స్ చాలా ఇంటెన్స్ గా నడుస్తున్నట్టుంది, వాళ్ళది డార్క్ రొమాన్స్ అన్నమాట. బ్యాడ్ లక్, నేను కేవలం వినగలను కానీ కనలేను అని అనుకుంటుంది. కానీ లోపల వెన్ నువ్వు వెయిని పెళ్లి చేసుకున్నా సరే నేను ఆమెతో కేవలం లంచ్ మాత్రమే చేశాను అని చెప్తుంటాడు. షెన్ సీరియస్ గా నువ్వు ఇలాంటి చిన్న పిల్లల పనులు ఆపేయి, పైగా వర్క్ సాగుతో వెయిని కంట్రోల్ చేయాలని అస్సలు అనుకోకు అని అడిగితే వెన్ మనం మొగ్గే ఫ్యామిలీ కదా, నన్ను నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు అని అంటే షెన్ కోపంగా ఫ్యామిలీయా అని గట్టిగా అరుస్తాడు. వీళ్ళ స్టోరీ ఏంటంటే యాక్చువల్ గా 15 years అప్పుడు చిన్నప్పుడు వెన్ వాళ్ళ అమ్మకు షెన్ వాళ్ళ నాన్న తిడుతూ ఉంటాడు. ఆ మాటలను షెన్ దక్కుని వింటాడు. వాళ్ళ నాన్న కోపంగా షెన్ నీ కొడుకు కాకపోయినా కూడా వాడు చిన్న పిల్లోడు కదా, వాడిని నువ్వు కిడ్నాప్ చేయిస్తావా అని అడిగితే ఆమె నేను చేయించలేదు అని అబద్ధం చెప్తుంది. వాళ్ళ నాన్న ఇక చాలు, కిడ్నాపర్లు అంతా నిజం చెప్పారు, ఈసారికి నేను వదిలేస్తున్న జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చుంటాడు. ప్రెసెంట్ లోకి వస్తే అది గుర్తు చేసుకుని షెన్ మనసులో నేను ఇక నుండి ఎవ్వరిని వెయిని హట్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వను అని అనుకుంటూ వెన్ తో ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఆర్డర్ వేస్తాడు. వెన్ కోపంగా నేను కూడా వెళ్తున్నా అని గ్లాస్ కిందకేసి కొట్టి వెళ్ళిపోతాడు. వెంటనే
దాక్కుని వెన్ వెళ్ళిపోవడానికి చూస్తుంది. మనసులో ఓహో షుగర్ డాడీ తన బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడ్డాడన్నమాట. వీళ్ళిద్దరి మధ్య నేను డిస్టర్బ్ చేయకుండా ఉండాల్సింది. కొంపదీసి వీళ్ళు బ్రేకప్ చేసుకుంటే నాకు రావాల్సిన బోనస్ కూడా రాకుండా నేను చాలా నష్టాల్లో కూరుకుపోతానా ఏంటి? లేదు లేదు ఏదో ఒకటి చెయ్యాలి అని డిసైడ్ అవుతుంది. అందుకే నెక్స్ట్ డే వేషన్ కి ఈ రోజు నైట్ నీకు టైం ఉందా, ఈ హోటల్ కి వచ్చేయి అని మెసేజ్ పెడుతుంది. అది చూసి మనోడు స్మైల్ ఇస్తాడు. అసిస్టెంట్ కూడా వచ్చి బాస్ మీ వైఫ్ హోటల్ రూమ్ కార్డ్ పంపించారు. పెళ్లి జరిగినందుకు మేడం చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అందుకే రిలేషన్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి వెళ్తుంటే షన్ నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని అడుగుతాడు. తన బాస్ మొదటిసారి ఇలాంటి క్వశ్చన్ అడగడంతో అసిస్టెంట్ షాక్ అయ్యి బాస్ ఫస్ట్ టై తీసేయండి అని సజెస్ట్ చేస్తాడు. ఇక్కడ రూమ్ లో వెయ్యి అంతా డెకరేట్ చేసి పెడుతుంది. వెన్ రాగానే అతన్ని పట్టుకుని వాష్రూమ్ లోకి నెట్టేసి వెళ్ళు ఫస్ట్ షవర్ చేసిరా అని అంటుంది. వెన్ ఈసారి డైరెక్టర్ నాకు పక్కగా మూవీలో రోల్ ఇస్తారు అని అంటే వెయ్యి ఆ డైరెక్టర్ కి మస్కులర్ బాడీ అంటే చాలా ఇష్టం రా, సో నువ్వు బాగా పర్ఫార్మ్ చేయాలి, ఆడిషన్ కోసం నీ బాడీని బాగా మిరిపించిరా అని చెప్పి వాష్రూమ్ డోర్ క్లోజ్ చేస్తుంది. ఆ వెంటనే షన్ కి మెసేజ్ చేస్తుంది ఎక్కడున్నావని. కానీ మనసులో మాత్రం షన్ నీ బాయ్ ఫ్రెండ్ ని నీకోసం బాగా రెడీ చేసి ఉంచుతాను, దీనికంటే పెద్ద గిఫ్ట్ నీకేం కావాలి చెప్పు అని అనుకుంటుంది. ఇంకో పక్క పాపం మనోడేమో బాగా రెడీ అయ్యి అసిస్టెంట్ ని నిజంగానే నా లుక్ ఆమెకి నచ్చుతుందా అని అడుగుతాడు. అసిస్టెంట్ ఏమో అవును బాస్ మీరు ఎప్పుడు సీరియస్ గా ఉంటారు కదా, కానీ అమ్మాయిలకి కంఫర్ట్ గా ఉండే వాళ్ళంటే నచ్చుతారు అని అంటే షన్ ఇవేం బట్టలురా బాబు, కంఫర్ట్ పక్కన పెడితే చాలా టైట్ గా ఉండి ఊపిరి కూడా ఆడట్లేదు అని ఇబ్బంది పడుతుంటే అసిస్టెంట్ బాస్ ఈ రోజుల్లో అబ్బాయిల కొత్త ఫ్యాషన్ ఇదే, రీల్స్ లో అందరు ఇవే వేసుకుంటారు, పైగా అమ్మాయికి బ్లాక్ కలర్ అంటే పిచ్చి, ఇందులో మీరు చాలా హాట్ గా ఉన్నారు, ఒకవేళ అన్కంఫర్టబుల్ గా ఉంటే చేంజ్ చేసేసుకోండి అని అంటే షన్ లేదు లేదులే అంత టైట్ ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి పరుగు తీస్తాడు. హోటల్ రూమ్ లో ఏమో వెయ్యి హ్యాపీగా డాన్స్ చేస్తూ వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ లవ్ సెట్ అయితే నా లాటరీ ఖాయం అని అనుకుంటుంది. అప్పుడే మనోడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తాడు. వెయ్యి ఎంత క్యూట్ గా ఉందో చూసి సడన్ గా లోపలికి వచ్చి ఆమెను గట్టిగా పట్టుకొని తిప్పి గోడకు నొక్కేస్తాడు. ఆమెకు చాలా క్లోజ్ గా వెళ్లి కిస్ చేయబోతాడు. వెయ్యికేమో మైండ్ బ్లాక్ అయిపోతుంది. అరే స్క్రిప్ట్ మొత్తం రివర్స్ అయిందేంటి, వీడి పనులన్నీ వెన్తో కదా చేయాలి అని అనుకుంటుంది. ఇద్దరి లిప్స్ టచ్ అయ్యే లోపే వెన్ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి వెయ్యి నేను స్నానం చేసి వచ్చాను అని బయటకు వస్తాడు. అక్కడ షెన్ని చూసి బ్రో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వెయ్యి టెన్షన్ తో బ్రోనా అని అడిగితే వెన్ అవును షెన్న హాఫ్ బ్రదర్ అని చెప్తాడు. ఆ మాట విన్న వెయ్యికి గుండాగినంత పని అవుతుంది. ఆమె కలల నిప్పుల మీద నీళ్లు జల్లినట్టు అవుతుంది. ఓరి దేవుడో వీడు నిజంగానే వీడి తమ్ముడా, నేను వీళ్ళిద్దరికి సెట్టింగ్ చేయాలనే చూసానా అని తల పట్టుకుంటుంటే వెన్ టెన్షన్ తో మేబీ నేను ఇక్కడ ఉండకూడదు అనుకుంటా అనగానే షన్ కోపంగా అర్థమైందిగా నడు బయటికి అని అరుస్తాడు. దాంతో వాడు భయపడి పారిపోతాడు. రూమ్ లో ఒంటరిగా మిగిలిన వెయ్యి ఇప్పుడు నేను ఏం చేయాలి, అతనికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ నా తలకాయకి ఎదురైంది అని భయపడిపోతుంది. అప్పుడు షన్ నువ్వు నా కోసమే ఈ హోటల్ రూమ్ అరేంజ్ చేసావన్నమాట అని అంటే వెయ్యి పరుపోయినట్టు ఫీల్ అవుతూ సిగ్గుతో గోడ వైపుకు ముఖం తిప్పుకుంటుంది. షన్ అవుతూ నిజం చెప్పు మన ఇద్దరి కోసమే ఈ రొమాంటిక్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసావా అని అడుగుతాడు. వెయ్యి అక్కడి నుంచి జారుకోవాలని ట్రై చేస్తుంది. కానీ షన్ ఆమె చేయి పట్టుకొని తన వైపుకి లాక్కొని గోడకు చేతులు పెట్టి బంధించేస్తాడు. అసలు నీ మైండ్ లో ఏం నడుస్తుంది వెయ్యి అని అడుగుతాడు. ఆమె వణుకుతూ ఏం లేదు అని అంటుంది. కానీ షన్ ఆమెకు ఇంకా ఇంకా క్లోజ్ గా వస్తూ కిస్ చేయబోతాడు. కరెక్ట్ గా ఆ మూమెంట్ లో వెయ్యి అతని చేతుల కింద నుండి తప్పించుకొని రూమ్ బయటకు పరుగు తీస్తుంది. ఆమె వెళ్లిపోవడాన్ని షన్ చూసి మనసారా నవ్వుకుంటాడు. వెయ్యి సిగ్గుతో అవమానంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన బెస్ట్ ఫ్రెండ్ కి జరిగిందంతా చెప్తుంది. ఆమె నవ్వుతూ అబ్బా అంటే వెన్ షన్ కి స్వయాన తమ్ముడు అన్నమాట, సో షన్ కి అబ్బాయిలంటే ఇష్టం లేదు, అయితే అతడు గే కూడా కాదు అని చెప్తుంది. అప్పుడు వెయ్యికి గుర్తొస్తుంది మరి ఇన్నాళ్ళు అతడి ముందే బట్టలు ఇప్పేసి సగం బట్టల్లో తిరిగానని. అయ్యో రామా నేను ఎంత పెద్ద దరిద్రాన్ని చేశాను, పక్కగా తనొక మెంటల్ కేస్ అనుకుంటూ ఉంటాడు. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యాలిరా భగవంతుడా, అసలు నేను మళ్ళీ ఆ ఇంటికి ఎలా వెళ్ళాలి, అయినా అతనికి వెన్నంటే ఇష్టం లేనప్పుడు మరి నన్నెందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అని పిచ్చ కన్ఫ్యూజన్ తో తల పట్టుకుంటుండే ఫ్రెండ్ అవుతూ ఏమో చెప్పలేము, ఆల్రెడీ నీ ప్రేమలో పడిపోయాడేమో, నువ్వు కూడా అతన్ని నీ కౌగిలిల్లోకి తీసేసుకో అని అంటే వెయ్యి కంగారుగా సేయ్ నన్ను భయపెట్టకే, తను ఎంత డేంజరస్ పర్సనో నీకు తెలీదు, నేనేమో ఒక మామూలు అమ్మాయిని, తను నా ప్రేమలో పడ్డం ఏంటి, ఇక్కడ ఏమైనా చందమామ కథలు నడుస్తున్నాయా అని అంటుంటే ఫ్రెండ్స్ సరేలే ఇప్పుడు ఏం చేస్తావు అని అడిగితే వెయ్యి నేను పారిపోతాను, నాకున్న ఒక్కదారి అదే అని అంటుంది. ఇంకో పక్క షన్ వెయ్యికి వాయిస్ మెసేజ్ పెడతాడు వెయ్యి నేను నీతో మాట్లాడాలి అని. కానీ అతను రూమ్ లోకి వెళ్ళి చూసేసరికి ఆమె అక్కడ ఉండదు, జంప్ జటాక్ అయి ఉంటది. ఇక్కడ బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో దాక్కుని ఉంటది. ఆమె నువ్వు ఇలా నా ఇంటికి పారిపోతే షన్ నిన్ను వెతకడా అని అడుగుతుంటే వెయ్యి ధీమాగా అతనికి అస్సలు తెలియదులే అని అంటుంది. కరెక్ట్ గా అప్పుడే షన్ నుంచి కాల్ వస్తుంది. ఫ్రెండ్ అవుతూ ఇప్పుడు తెలుసు
తెలిసిపోతుంది అని అంటే వే కంగారుగా కాల్ కట్ చేస్తుంది. పదే పదే కాల్స్ చేస్తుంటే భయపడి దెబ్బకి లిఫ్ట్ చేస్తుంది. అతను సీరియస్ గా ఎక్కడికి వెళ్ళావు వై, ఎప్పుడు తిరిగి వస్తావు అని అడుగుతాడు. అది నా ఫ్రెండ్ కి బ్రేకప్ అయింది, అందుకే ఆమెను నేను ప్యాంపర్ చేయడానికి వచ్చాను అని అంటుంది. ఫ్రెండ్ షాక్ అయి చూస్తుంటే వెయ్యి ఆమె తల పట్టుకుని షోల్డర్ పై పెట్టేసుకుని హాహా అవునే ఏడవకు పర్లేదులే అంతా సెట్ అయిపోతుంది అని ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఫోన్ పెట్టేస్తుంది. నెక్స్ట్ డే కూడా కాల్ చేస్తాడు పాపం మనోడు. ఈసారేమో నా ఫ్రెండ్ ఇంట్లో వాటర్ పైప్ పగిలిపోయింది, అందుకే క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాను అని సాకు చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ నైట్ కాల్ చేస్తాడు. నా ఫ్రెండ్ కి మెదడువాపు రోగం వచ్చింది, అందుకే ఆమెతో ఉండి కేర్ తీసుకుంటున్నాను అని ఈసారి చెప్తుంది. ఆ ఫ్రెండ్ విసుక్కుంటూ కాదే వాడు పాపం నీకు వేల సార్లు కాల్ చేస్తున్నాడు, అన్నిసార్లు కాల్ చేస్తూ నువ్వు చేసిన గందరగోళానికి అతనేం కోపంగా ఉన్నట్టు లేడే, అసలు నువ్వు మళ్ళీ అతని దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇంకా ఆలోచించలేదే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఫస్ట్ పడుకుందాం అని తప్పించుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే ఆమెతో కలిసి రోడ్ పై నడుస్తూ ఉంటే షెన్ సడన్ గా ఎదురొచ్చి ఇంకెంతకాలం నా నుంచి దాక్కుంటావు, ఇంటికి ఎప్పుడు వస్తున్నావు అని అడుగుతాడు. అది నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటి వాటర్ పైప్ పగిలిపోయింది కదా అని అనగానే షెన్ వెంటనే ఆడ వాటర్ పైప్ పగిలిపోతే ప్లంబర్ ని పంపిస్తానులే అని అంటే వెయిట్ టెన్షన్ తో దీని ఇంట్లో కరెంట్ కూడా పోయింది అని అంటే అతను ఎలక్ట్రీషియన్ ని పిలుస్తాలే అని అంటే ఆమె దీనికి బ్రేకప్ కూడా అయ్యింది అని ఆమెను పట్టుకొని ఏడుస్తున్నట్టు చేస్తూ నేను ఇమ్మని ఓదారుస్తున్నాను అని అంటుంది. కరెక్ట్ గా అప్పుడు ఆ ప్లంబరు ఎలక్ట్రీషియన్ ఇద్దరు వాళ్ళ షర్ట్స్ ఇప్పి యాప్స్ చూపిస్తారు. అది చూసి బెస్ట్ ఫ్రెండ్ ఫ్లాట్ అయిపోతూ అబ్బో ఏంటి అదిరిపోయే సీను అని నోరు ఎల్లబెడుతుంది. షెన్ అడుగుతాడు ఎవరికి బ్రేకప్ అయింది అని. ఆమెమో అబ్బాయిని చూస్తూ సిగ్గుపడుతుంటే వై కవర్ చేస్తూ ఈమెకి ఒంట్లో కూడా బాలేదు అని అంటుంది. ఫ్రెండ్ కన్ఫ్యూజ్ ఎవరికి బాలేదు అని అడిగితే వై మెల్లక కాలుతో తన్ని సైగ చేస్తుంది. దాంతో ఆమె యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ అవును నాకే ఒంట్లో బాలేదు అని యాక్టింగ్ చేస్తుంది. ఇద్దరు కలిసి పీక్స్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తుంటే షెన్ సైలెంట్ గా నిలబడి స్మైల్ ఇస్తూ ఉంటాడు. ఇంకా కంటిన్యూ చేస్తూ ఈమెకి పొద్దున గుండె నిండా గుడి గంటలు చూసినప్పుడు ఊపిరి కూడా ఆడలేదు, గ్యాస్ గుండెలో అడ్డుపడ్డది, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తుంటే ఆ ఫ్రెండ్ తట్టుకోలేక వామ్మో ఇది నాకు 2-3 రోజుల్లో పాడగట్టేటట్టుంది, లేదు లేదు నాకు అలాంటివేం లేవు అని అంటుంది. వెంటనే షెన్ చిటిక వేయగానే ఒక హ్యాండ్సమ్ డాక్టర్ వస్తాడు. అతడు ఫ్రెండ్ కి కన్ను కొట్టడంతో ఆమె ఫుల్ ఖుషి అయిపోయి షెన్ నేను ఇప్పుడు 100% పర్ఫెక్ట్ గా ఉన్నాను అని చెప్పి వెయ్యిని షెన్ వైపు నెట్టేస్తూ నువ్వు ఈమని నీతో పాటు తీసుకెళ్ళిపో ఫస్ట్ ఇక్కడ నుంచి అని అంటుంది. వెయ్యి వెనక్కి జరగబోతుంటే ఫ్రెండ్ మళ్ళీ గట్టిగా నెట్టేస్తుంది. దాంతో డైరెక్ట్ గా ఆమె షెన్ గుండెలకు బలంగా గుద్దుకుంటుంది. ఇక చేసేదేం లేక ఆమె అమాయకంగా పల్లికిలిస్తుంది. ఆలోపే ఆ ఫ్రెండ్ అక్కడున్న ఆ ముగ్గురు హాట్ హాట్ అబ్బాయిలు ఉన్నారు కదా వాళ్ళని ఎత్తబోతుంది. వెయ్యి ఆమెకు ఆగమంటూ సైగలు చేస్తున్నా కూడా యాక్చువల్ గా అంతకు ముందు ఫ్రెండ్ ఒంటరిగా ఉన్నప్పుడు షెన్ అడుగుంటుంది నువ్వంతా బిజినెస్ టైకూన్ అయ్యుండి వెయిన్ ఎందుకు పెళ్లి చేసుకున్నావు, అసలు నీ ఉద్దేశం ఏంటి అంటే అతను చెప్తాడు నేను కేవలం ఆమెను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను, ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని చెప్తాడు. ఫ్రెండ్ ఏమో అంటే నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావా అని అడిగితే లేదు ఇష్టపడ్డం కాదు ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అది విని ఆమె వెయ్యి నా ఫ్రెండ్ చిన్నప్పుడే ఆమెను వాళ్ళ నాన్న వదిలేశాడు, ఆ బాధతో వాళ్ళమ్మ తను తాను హర్ట్ చేసుకుంది, చిన్నప్పుడు ఒక అనాథలా వీధుల్లో తిరిగేది, ఎవరు ఎప్పుడు ఆమెను ప్రేమించలేదు, అందుకే ఎవరైనా తన్ని ప్రేమిస్తున్నారంటే ఆమె అంత ఈజీగా నమ్మదు అని చెప్తుంటే షెన్ ఇకపై అలా జరగనివ్వను, నేను ఆమెను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాను అని ప్రామిస్ చేస్తాడు. అప్పుడు ఫ్రెండ్ నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీ ప్రేమను చూసి ఆమె భయపడి పారిపోయే ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఆమె దృష్టిలో ప్రేమ కేవలం బాధపడమే, కానీ ఆమెను ఒప్పించడంలో నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తుంది. సో అందుకే ఈ ప్లాన్ అంతా ఫ్రెండ్ షెన్ ముందే వేసేసుకుని ఉంటారు. ఆమె కార్లో కూర్చొని ఐఎమ్ సో సారీ షెన్ అని చెప్తుంటే షెన్ సారీ నేను చెప్పాలి, నాకు వెన్కి మధ్య అలాంటి రిలేషన్ ఉందని నువ్వు తప్పుగా అనుకునేలా చేశాను, పర్లేదులే ఫ్యూచర్ లో మనకి చాలా టైం ఉంది, ఇకపై ఎలాంటి డౌట్ ఉన్నా డైరెక్ట్ గా అడిగి అని చెప్తే ఆమె షాక్, కానీ నీలాంటి టాప్ స్టేటస్ ఉన్నవాడికి ఎలాంటి అమ్మాయినా దొరుకుతుంది కదా, మరి నన్నే ఎందుకు చేసుకుంటున్నావు అని అడుగుతుంది. అతను నవ్వుతూ నువ్వు ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదనుకుంటా, నువ్వు కూడా చాలా ఎక్సలెంట్, పబ్లిక్ రిలేషన్స్ ఫీల్డ్ లో నువ్వు నీ కష్టంతో పైకొచ్చావు, నాకు కూడా సరిగ్గా ఇలాంటి టాలెంట్ ఉన్న అమ్మాయే కావాలి, దానికి తోడు నువ్వు ఆ మింగ్ వైఫ్ ఇలీగల్ ఎఫైర్ బండారాన్ని బయట పెట్టిన తీరు నిజంగానే నీ క్యాబిలిటీని బయట పెడుతుంది అని పొగడగానే వై షాక్ అయ్యి నీకు ఈ విషయం ఎలా తెలుసు అంటే వీడు నా గురించి ఇన్వెస్టిగేషన్ చేశాడా లేక నన్ను బెదిరిస్తున్నాడా అని భయపడుతుంది. కానీ షెన్ మాత్రం మనసులో నువ్వు ఆ షూ ఫ్యామిలీ దగ్గర దాచినట్టు నా దగ్గర దాచాల్సిన అవసరం లేదు, నా మీద పూర్తిగా డిపెండ్ అవ్వచ్చు అని అనుకుంటాడు. ఆ తర్వాత వెయ్యి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఒక పర్ఫెక్ట్ మోడల్ కోసం వెతుకుతుంటుంది. కరెక్ట్ గా అప్పుడే షెన్ షర్ట్లెస్ లుక్ తో అక్కడికి వస్తాడా. అంతకు ముందు అసిస్టెంట్ షెన్ తో బాస్ మీ బాడీ బిల్డప్ కరెక్ట్ గా ఒక మోడల్ లాగే ఉంటుంది, మీరు గాని ఇలా వెళ్తే యంగ్ మేడం పక్కగా మీ హాట్ లుక్ కి ఇంప్రెస్ అయిపోతుంది అని ఐడియా ఇచ్చుంటాడు. అందుకే మనోడు
మనోడు అట్లా వచ్చింటాడు. ఈమె ప్రాజెక్ట్ డిస్కషన్ లో ఫీమేల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలంటే మేల్ మోడల్స్ కి మంచి చెస్ట్ మజిల్స్ ఉండాలి అని అంటే పక్కనే ఉన్న షన్ వెంటనే డంబెల్స్ ఎత్తడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ అలాగే 6 ప్యాక్ యాప్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి అని అనడంతో ఇంకేముంది ఆ డంబెల్స్ పక్కన పడేసి యాప్స్ ఎక్సర్సైజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. పాపం పుషప్స్ కూడా చేస్తాడు. అతని బ్యాక్ కూడా చాలా హాట్ గా ఉండాలి అని అనగానే కావాలనే మనోడు వెనక్కి తిరిగి తన బ్యాక్ రీజన్ మొత్తం కనిపించేలా ఎక్సర్సైజ్ చేస్తాడు. తన వైపు చూడాలని పదే పదే ఆమె వైపు చూస్తూ చూస్తూ దగ్గుతూ ఉంటాడు. కానీ మాత్రం ఫోన్ మాట్లాడుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పాపం షన్ మళ్ళీ అసిస్టెంట్ ఇంకో ఐడియా ఇస్తాడు. బాస్, అమ్మాయిలకి ఎమోషనల్ విషయాలు చాలా ఇష్టం కాబట్టి మీరు స్వయంగా ఆమె కోసం కేక్ చేసి తీసుకెళ్ళండి. దీంతో రాయి కూడా కరిగిపోతుంది. ఇక అమ్మాయి ఎంత బాస్ అని చెప్పగానే మనోడు ఆమెకి నచ్చుతుందో లేదో అని అనుకుంటూ ఆఫీస్ కి వెళ్తాడా. ఆమె ఫ్యాన్స్ పంపిన కేకులతో అదంతా నిండిపోతుంది. సో నువ్వు కూర్చోడానికి ప్లేస్ లేదు, నేను ఇప్పుడే వస్తానంటే షన్ ఆ కేక్ తనే చేశానని చెప్పబోతుంటాడు. అంతలోనే వెన్ వచ్చి ఆ కేక్ తీసుకుంటాడు. అసిస్టెంట్, నీ ఫిగర్ మెయింటైన్ చేయాలి, తినకు అని ఆపినా వినకుండా వాడు తిని ఇది చాలా దారుణంగా ఉంది అని ముఖం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దానికి ఈ కేక్ బాగాలేకపోతే ఏం పర్లేదులే, ఇక్కడ ఇంకా చాలా టేస్టీ కేక్స్ ఉన్నాయి, నువ్వు ఇది తిని చూడు అని షన్ కి వేరేది ఆఫర్ ఇస్తుంది. కానీ మనోడు కోపంగా అలిగినట్టు చేసి నా ఆకలి చచ్చిపోయింది అని చెప్పి వెళ్లి కార్లో కూర్చుంటాడు. అసిస్టెంట్, ఏమైంది బాస్, మేడం కి కేక్ నచ్చిందా అని అడిగితే ఈ మంత్ నీ బోనస్ కట్ అని అంటాడు. అసిస్టెంట్, బాస్ ప్లీజ్ ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఒక మంచి ఐడియా ఉంది అని బ్రతిమలాడతాడు. నెక్స్ట్ ఇంటికి వస్తుంది. షన్ షాపింగ్ బ్యాగ్ లని పట్టుకొని ఆ వెనకాల వస్తూ ఈ రోజు మీకు చాలా షాపింగ్ చేయించాను, చాలా హ్యాపీ అయిపోయి ఉంటుంది అనుకుంటాడు. కానీ ఆమె చాలా ఫ్రస్ట్రేషన్ తో ఈ బట్టలు చూడు చాలా టైట్ ఉన్నాయి, ఊపిరి కూడా ఆడట్లేదు, ఈ హీల్స్ వల్ల నా కాళ్ళు కూడా నొప్పులు పుడుతున్నాయి, మీలాంటి రిచ్ పీపుల్ ఇమేజ్ మెయింటైన్ చేయడానికి చాలా కష్టపడాలి కదా అని అంటుంది. అప్పుడు షిన్ ఆమె డ్రెస్ జిప్ ఓపెన్ చేయడంతో ఆమె నర్వస్ గా వెనక్కి తిరిగి అతని వైపు చూస్తుంది. షన్ ఎమోషనల్ గా నేను ఇదంతా కేవలం నీ కోసమే చేశాను అని అంటే ఆమె ఇంకా నర్వస్ అవుతూ మిస్టర్ షన్ నేను చాలా టైర్డ్ అయిపోయాను అని చెప్పి రెస్ట్ తీసుకోవడానికి రూమ్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ తో వీడియో కాల్ లో మాట్లాడుతుంటే కరెక్ట్ గా అప్పుడే గట్టిగా ఉరుములు మెరుపులు రావడంతో ఒక్కసారిగా భయపడిపోతుంది. యాక్చువల్ గా ఈమెకు ఒక గతం ఉంటుంది. చిన్నప్పుడు ఉరుములు వచ్చే టైంలో వాళ్ళ అమ్మ తనకు తాను హట్ చేసుకుందనమాట. అది గుర్తొచ్చి అక్కడే కూర్చుని ఏడుస్తుంటే షన్ పరుగును వచ్చి బెడ్షీట్ తీసుకుని ఆమె పైన తన పైన కప్పుతాడు. ఆమె కన్నీళ్లు తుడుస్తూ నేను ఉన్నాను కదా అని ఓదారుస్తుంటే ఆమె ఏడుస్తూ నేను ఇంత యూస్లెస్ ఒక చిన్న మెరుపుకే ఇలా భయపడిపోయాను అని బాధపడుతుంది. అతని ప్రేమగా అలా ఏం లేదు, ఇంతకంటే భయంకరమైన రాత్రుల్ని నువ్వు ఒంటరిగా ఫేస్ చేసావు, సో లిటిల్ గా అస్సలు భయపడకు అని కన్నీళ్లు తుడుస్తుంటే ఆమె ఎమోషనల్ అయి గట్టిగా హక్ చేసుకొని ఇప్పుడు నాకు చాలా బెటర్ గా అనిపిస్తోంది అని అంటుంది. ఆ తర్వాత వెన్ బయటికి రాగానే ఫ్యాన్ గర్ల్స్ అంతా అతన్ని చుట్టుముట్టేస్తారు. అతను ఆటోగ్రాఫ్స్ ఇస్తుంటే ఒక అమ్మాయి మాస్క్ వేసుకొని వచ్చి వెన్ నువ్వు అమ్మాయితో ఎలా కపుల్ కాంబినేషన్ చేస్తావు, నువ్వు నా ఐడల్ అవ్వడానికి అసలు పనికిరావు అని అరుస్తూ అతనిపై ఒక బకెట్ రంగు ఇసిరబోతుంది. వెంటనే వెన్ని పక్కకు నెట్టి కాపాడుతుంది. కానీ ఆ బకెట్ మీద పడబోతుంటే ఎగ్జాక్ట్ గా షన్ పరిగెత్తుకుంటూ వచ్చి కవర్ చేస్తాడు. షన్ కోపంతో ఊగిపోతూ ఆమెను అరెస్ట్ చేయించమని ఆర్డర్ వేయడంతో సెక్యూరిటీ గార్డ్స్ పట్టుకుంటారు. షన్ తో అమ్మయ్య నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా అని అంటే కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి షన్ నేను నిన్ను మిస్ అయ్యాను అని చెప్పేసరికి ఆమె షాక్. అంతలోనే సడన్ గా ఆమె హై హీల్ విరిగిపోతుంది. అతను వెంటనే తన చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఆమె టెన్షన్ తో అరే నాకు ఇంకా చాలా వర్క్ ఉంది అని అంటే అతను వినకుండా నీకు దెబ్బ తగిలింది, నువ్వు నాతో పాటు ఇంటికి నడు అని చెప్పి తీసుకెళ్తాడు. ఆ తర్వాత కూడా కుంటుకుంటూ వస్తుంటే షన్ నేను నిన్ను రెస్ట్ తీసుకోమన్నాను కదా అని చెప్పి సడన్ గా మళ్ళీ ఆమెను ఎత్తుకుంటాడు. లేదు నేను నడవగలను అని అంటుంటే షన్ నీ మొండితనం చూపించే టైం ఇది కాదు అని చెప్పి తనే కింద కూర్చొని ఆమెకు తగిలిన దెబ్బకి మెడిసిన్ రాస్తుంటాడు. వేయికి పెయిన్ రావడంతో కాస్త ఓర్చుకో కొంచెం నొప్పిగా ఉంటుంది అని అంటే ఆమెకి ఇంకా నొప్పిగా ఉండడంతో అక్కడ నుండి పారిపోవాలని చూస్తుంది. అప్పుడు షన్ ఆమెను తన వైపు గట్టిగా లాక్కొని మరీ దగ్గర తీసుకుంటాడు. ఆమె బాగా నర్వస్ అవుతుంటే షన్ ఆమె కళ్ళలోకి ఇంటెన్స్ గా చూస్తూ నొప్పి ఉంటే నన్ను గట్టిగా పట్టుకో, కానీ ప్లీజ్ నన్ను ఇలా అవాయిడ్ చేయకు, ఆ దూరాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, పైగా నీ జుట్టు తడిసిపోయింది, ఇలా ఉంటే నీకు జలుబు చేస్తుంది అని చెప్పి ప్రేమగా ఆమె తల ఆరబెడతాడు. షన్ కేరింగ్ చూసి ఆమె మనసులో ఏదో తెలియని ఫీలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పాపం టైర్డ్ అయిపోయి ఇంటికి రాగానే సోఫాలో పడుకుండిపోతుంది. షన్ వచ్చి ఇక్కడ ఎందుకు పడుకున్నావు అని అడుగుతూ ఆమెను టచ్ చేయబోతుంటే ఆమె నిద్ర లేచి నువ్వు వచ్చేసావా అంటుంది. షన్ ఆమె ఫీట్ ని టచ్ చేసి టెంపరేచర్ చెక్ చేస్తాడు. వెంటనే ఆమెపై బ్లాంకెట్ కప్పి సడన్ గా చేతుల్లోకి ఎత్తుకుంటాడు. షాక్ గా చూస్తుంటే షన్ నీకు చాలా హై ఫీవర్ ఉంది అని చెప్పి రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఆమె నుదుటిపై తడి బట్ట పెట్టి చాలా కేరింగ్ గా చూసుకుంటాడు. అతను బయటకు వెళ్ళబోతుంటే అతను చేయి గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు అతను నీకోసం వాటర్ తీసుకొస్తున్నాను అంతే అని చెప్పి వాటర్ తీసుకొచ్చి ప్రేమగా తాపిస్తాడు. మళ్ళీ అతను వెళ్ళిపోబోతుంటే చేయి పట్టుకొని ప్లీజ్ నాతోనే ఉండు అని అడుగుతుంది. అలా అతను చేయి పట్టుకొని నిద్రపోతుంది. కళ్ళు తెరిచి చూడగానే తను షన్ చేయి పట్టుకొని ఉండడం అబ్జర్వ్ చేసి మెల్లగా చేయి తీసేయాలని చూస్తుంది. బట్ అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఫీవర్ చెక్ చేస్తాడు. అప్పుడు రాత్రంతా నువ్వే నన్ను చూసుకున్నావా అని అడిగితే అతను అవునంటాడు. థ్యాంక్ యూ అంటే
షన్ నువ్వు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆమె కోసం పారిట్స్ తీసుకొని వస్తాడు. నెక్స్ట్ డే వే ఒంటిపై బ్లాంకెట్ కప్పుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి గుడ్ మార్నింగ్ అని అంటుంది. బ్రేక్ఫాస్ట్ లో జస్ట్ వెజిటేబుల్ ఉండడం మాత్రమే చూసి షాక్. షన్ ఏమో ఆమె డైజెస్టివ్ సిస్టమ్ బాలేదని చెప్పి లైట్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంటాడు. వే బ్రతిమలాడుతూ నేను కనీసం కొంచెమైనా వేరే ఫుడ్ తినలేనా, ప్లీజ్ జస్ట్ ఒకే ఒక ఫుడ్, ఇది చాలా టేస్టీగా కనిపిస్తుంది అని అడుగుతుంటే షన్ అస్సలు ఒప్పుకోడు. నువ్వు పూర్తిగా రికవర్ అయ్యాక ఇదంతా అని చెప్పగానే మన మేడం మనసులో నా జ్వరం ఒక్కసారి తగ్గాక చూపిస్తారా నీ పని అని అనుకుంటుంది. వెయ్యి కోలుకున్న తర్వాత ఫ్రెండ్ తో కలిసి బార్ లో డ్రింక్ చేస్తూ ఉంటుంది. ఫ్రెండ్ ఏమో నీకు నేను ఎన్ని కాల్స్ చేశాను, ఫోన్ అస్సలు లిఫ్ట్ చేయవేంటి అని అంటే కాస్త బిజీగా ఉన్నాను అని అంటుంది. ఆమె టీస్ చేస్తూ అవునా షన్ తో అంత బిజీగా ఉన్నావా, అతని నీ బట్టలు చేంజ్ చేశాడంట, నీకు సూప్ తాపించాడంట, రోజు నీ టెంపరేచర్ చెక్ చేశాడట కదా, చెప్పు చెప్పు ఇంకేం జరిగింది అని అడుగుతుంటే వెయ్ అతను నాకు బాలేనప్పుడు నన్ను చిన్న పిల్లలా చూసుకున్నాడు, కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తట్టుకోలేం బాబోయ్, ఈ టైం కి పడుకోవాలి, ఈ టైం కి లేవాలి, ఈ టైం కి టాబ్లెట్స్ వేసుకోవాలి, అబ్బా దారుణం అని చెప్తుంటే ఓహో తిట్టినా పొగిడినా అతని గురించి అయితే మాట్లాడడం అసలు ఆపట్లేదుగా అని అనడంతో వెయ్యి సరేలే ఈ రోజు మనం అబ్బాయిల గురించి మాట్లాడొద్దు, ఫుల్ డ్రింక్ చేద్దాం కానీ ఈ విషయం అతనికి అస్సలు తెలియకూడదు అని చెప్పి ఇద్దరు ఫుల్ గా తాగి బార్ లో డాన్స్ చేస్తుంటారు. కట్ చేస్తే కరెక్ట్ గా అదే బార్ కి షన్ ఒక క్లైంట్ ని కలవడానికి వస్తాడు. అసిస్టెంట్ తో నా వైఫ్ ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంట్లో రెస్ట్ తీసుకుని వాయిస్ వినవే సేపు నడుస్తుంది, పైగా వేరే అబ్బాయిలు ఇంట్లో రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఆమె కోసం కొన్ని హెల్తీ న్యూట్రిషన్స్ ఆర్డర్ చేయి అని చెప్తుంటాడు. సరిగ్గా అప్పుడే షన్ కంటికి బార్ లో ఊగిపోతూ డాన్స్ చేస్తున్న వెయ్యి కనిపిస్తుంది, పైగా వేరే అబ్బాయిలతో. ఇక ఏముంది పిచ్చ జల్సీతో ఊగిపోతాడు. వెంటనే ఆమెకు మెసేజ్ చేస్తాడు, ఎక్కడున్నావు, నేను నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తున్నాను అని అంటే వెయ్యి అస్సలు అవసరం లేదు, మీటింగ్ ఇంకా చాలా సేపు నడుస్తుంది, నా కోసం వెయిట్ చేయకు అని రిప్లై ఇచ్చి మళ్ళీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అంతే మనోడు వెనక నుండి వచ్చి ఓహో అంటే మీటింగ్ ఈ బార్ లోనే నడుస్తుందన్నమాట అని గట్టిగా చెప్తాడా. ఆ వాయిస్ విన్న వెయ్యి పక్కన ఉన్న అబ్బాయి భయపడిపోయి దూరంగా దౌడు. ఫ్రెండ్ మాత్రం కంగారుగా వెయ్యిని వెనక్కి చూడమంటూ సైగ చేస్తుంది. ఈ మేడం గారు ఫుల్ దాగి వెనక్కి తిరిగి షెన్ని చూసి అరే వా ఈసారి వచ్చిన మెయిల్ మోడల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ, ఇతని ఫిగర్ ఎంత హాట్ గా ఉందో అని అలానే చూస్తుంది. అది చూసి ఆమె తల పట్టుకుని అయిపోయింది ఈ రోజు దీని పని అయిపోయింది, ఇక సర్వనాశనమే అని అనుకుంటుంది. వెయ్యి అతని ముఖానికి దగ్గరగా వెళ్లి అబ్బా ఏం కళ్ళు, ఏం ముక్కు, ఏం లిప్స్, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, కాదే ఇతను నిజంగానే చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, కానీ నువ్వు చూడ్డానికి ఏంటి సేమ్ షన్ లా ఉన్నావు అని అడుగుతుంది. అతను కోపంగా చేయి పట్టుకొని ఒంట్లో బాగోలేక ఇప్పుడే రికవర్ అయ్యావో లేదో అప్పుడే మెయిల్ మోడల్స్ తో డ్రింక్ చేయడానికి బార్ కి వచ్చేసావా అని అడుగుతాడు. వెయ్యి నవ్వుతూ వావ్ నీకు షన్ క్వాలిటీసే కాదు షన్ లాంటి పర్సనాలిటీ కూడా ఉందే, ఈ రోజు నైట్ నువ్వు నాతో మా ఇంటికి వచ్చాయి, నీకు చిన్న సీక్రెట్ చెప్తా, నా దగ్గర చాలా డబ్బుంది, ఆ డబ్బులని నీకే ఇచ్చేస్తా అని అతన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. షన్ అంటే నువ్వు నన్ను నీ ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నావా అని చెప్పి సడన్ గా ఆమె తన చేతుల్లోకి ఎత్తుకొని ఇంటికి తీసుకొస్తాడు. రాగానే మత్తులో ఉన్న వెయ్యి సోఫా ఎక్కి గెంతుతూ లైటింగ్ ఎక్కడ, కెమెరా ఎక్కడ, నా లంబర్గిని కార్ ఎక్కడ అని అరుస్తుంది. షన్ ఆమె కింద పడకుండా పట్టుకుంటుంటే వెయ్యి బ్యాలెన్స్ తప్పి అతని పైనే పడిపోతుంది. అతను ఆమెని హగ్ చేసుకుని సరే సరే ఇక పిచ్చి పనులు ఆపేయి, ఎక్కడైనా పడిపోతావు అని అరుస్తుంటాడు. అంతలోనే వెయ్యి తన పర్స్ ఓపెన్ చేసి అని అందులోని డబ్బులన్నీ తీసి గాల్లోకి విసిరేస్తుంది. షన్ ఆ నోట్లను పట్టుకునే లోపే వెయ్యి అతన్ని సోఫా పై నెట్టేసి అతనిపై ఎక్కి కూర్చుంటుంది. అతని తలపై మెల్లగా కొడుతూ ఓ దొరికేశావు, యంగ్ మేడం కి నువ్వు బాగా నచ్చావు, నీకు తెలుసా ఈ యంగ్ మేడం దగ్గర ఎంత డబ్బుందో, నీకు ఇంకో సీక్రెట్ చెప్తా, ఎవ్వరికి చెప్పకు, ఈ సిటీలోనే అందరికంటే రిచెస్ట్ మ్యాన్ అయిన షన్ ఉన్నాడే, అతను నా ఫ్యూచర్ హస్బెండ్, నా షుగర్ డాడీ అవ్వాలని చూస్తున్నాడు, సో నువ్వు నన్ను హ్యాపీగా ఉంచితే ఇదంతా నీకే ఇచ్చేస్తా అని చెప్తుంటే షన్ అవుతూ మత్తులో ఉన్నా కూడా నీ ఫ్యూచర్ హస్బెండ్ ని మాత్రం మర్చిపోలేదన్నమాట, అంటే నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతాడు. వే ఆఫ్ కోర్స్ చాలా ఇష్టం అని చెప్పి వెనక్కి పడిపోతుంది. షన్ ఆమెను ఇమ్మీడియట్ గా తన వైపుకి లాక్కోవడంతో ఇద్దరి లిప్స్ ఒకదానికొకటి టచ్ అయ్యి యాక్సిడెంటల్ కిస్ అయిపోతుంది. ఆ వెంటనే వెయ్యి ఎమోషనల్ అయ్యి షన్ రాత్రి పూట చాలా చలిగా ఉంటుంది, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నాకు ఎప్పుడు ఆకలేసేది, ఒంట్లో బాగోపోయినా కూడా నేను ఒక్కదాన్నే చూసుకోవాలి, నేను అందరికీ అన్వాంటెడ్ పర్సనా అని ఏడుస్తూ హగ్ చేసుకుంటుంది. ఆమె కన్నీళ్లు తుడుస్తూ నువ్వు అన్వాంటెడ్ అని ఎవరు చెప్పారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. వెయ్యి చేయి పట్టుకుని అయితే నాకు ప్రామిస్ చేయి నువ్వెప్పటికీ నన్ను ప్రేమిస్తూనే ఉంటానని అని అడగగానే అతను చాలా ఇంటెన్స్ గా సరే ప్రామిస్ చేస్తున్నాను, ఈ జన్మలో నేను కేవలం నిన్ను మాత్రమే ప్రేమిస్తాను, నిన్నెప్పటికీ వదిలిపెట్టను అని మాటిస్తాడు. వెయ్యి ఏడుస్తూ అతన్ని హగ్ చేసుకుని అక్కడే పడుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే మేడం గారికి రాత్రి జరిగిన తంతులన్నీ గుర్తొస్తాయి. అతనికి ముఖం ఎలా చూపించాలని టెన్షన్ తో బెడ్ దిగబోతుంది. కానీ మనోడు అప్పటికే అక్కడ కూర్చొని చూస్తూ లేచావా అని అడుగుతాడు. ఆమె ముఖం తిప్పేసుకొని హా లేచాను గుడ్ మార్నింగ్
అని అంటుంటే మనోడు టీజ్ చేస్తూ రాత్రి చాలా ఎంజాయ్ చేసినట్టున్నావే అని అంటాడు. హాహా ఏదో అలా జరిగిపోయింది అని అంటుంటే తను వదలకుండా నైట్ క్లబ్ కెళ్ళావా అని అడుగుతాడు. అవునని తలుపుతుంది. డ్రింక్ చేసావా అని అడిగితే ఒక ఫేక్ స్మైల్ ఇస్తుంది. అతను ఇంకా క్లోజ్ గా వచ్చి నీకు మెయిల్ మోడల్ కావాలి కదా, నన్ను మోడల్ లా ట్రీట్ చేసి నాపై డబ్బుల వర్షం కురిపించావు, పైగా నన్ను నీ షుగర్ డాడీ చేసుకోవాలని కూడా అనుకున్నావు కదా అని అనేసరికి వెయ్యి అవమానంతో తట్టుకోలేక సిగ్గుతో బ్లాంకెట్ లో ముఖం అతను ఇంకా క్లోజ్ గా వచ్చి నీకు మెయిల్ మోడల్ కావాలి కదా, నన్ను మోడల్ లా ట్రీట్ చేసి నాపై డబ్బుల వర్షం కురిపించావు, పైగా నన్ను నీ షుగర్ డాడీ చేసుకోవాలని కూడా అనుకున్నావు కదా అని అనేసరికి వెయ్యి అవమానంతో తట్టుకోలేక సిగ్గుతో బ్లాంకెట్ లో ముఖం దాచేసుకుంటుంది. షెన్ ఆమె పక్కన కూర్చొని నువ్వు ఎంజాయ్ చేయడంలో చాలా ఎక్స్పర్టివ్లే అని నవ్వుతుంటే ఆమె బ్లాంకెట్ తీసి ఐఎమ్ సో సారీ, ఇకపై ఎప్పుడు ఇలా చేయను అని దండాలు పెడుతుంది. మనోడు మళ్ళీ అలా చేసే ధైర్యమైనా చేస్తావా అని అంటే అస్సలు చేయను, ఇకపై ఒంటి కంటితో కూడా డ్రింక్ చేయను అని అంటుంది. దానికి షెన్ అయితే ప్రామిస్ చేయి, ఇకపై నువ్వెప్పుడు డ్రింక్ చేయాలన్నా కేవలం నా ముందే చేయాలి అని చెప్తాడు. ఆ తర్వాత అతను ఆమెను ఒక మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ కి తీసుకొస్తాడు. వెయ్యి నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావనంటే రాత్రి నీలో చాలా ఎక్కువ ఎనర్జీ ఉండడం గమనించాను, సో నీకు అంత ఎనర్జీ వచ్చినప్పుడు దాన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు, అయినా నేను 24 గంటలు నీపై నిఘా పెట్టలేను కదా, ఫ్యూచర్ లో ఏదైనా డేంజర్ వస్తే ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా నేర్చుకోవాలి అని చెప్తాడు. ఆమె నవ్వుతూ నేను జస్ట్ తాగానంతే, ఇదంతా చాలా కామన్ కదా అని అంటే షెన్ అవన్నీ వదిలిపెట్టు అని ఎప్పుడైనా సడన్ గా ఎవరైనా అటాక్ చేస్తే ఎలా చేయాలో చూడు అని చెప్పి అసిస్టెంట్ ని పిలుస్తాడు. అసిస్టెంట్ షాక్ అయ్యి నేనా బాస్ అని చూస్తుంటే షెన్ అవును నువ్వే అని సైగ చేస్తాడు. అసిస్టెంట్ పంచి ఇసురుతాడు అంతే. మనోడు ఒకే ఒక సెకండ్ అతను చేయి పట్టుకుని వెనక్కి విరిచేస్తాడు. వెయ్యితో గుర్తుంచుకో ఇలా చేయాలి అని చెప్తే వెయ్యి సరే కానీ అవతల పర్సన్ స్ట్రాంగ్ గా ఉంటే ఏం చేయాలి అని అడుగుతుంది. పాపం ఈ అసిస్టెంట్ గాడు మధ్యలో వద్దంటూ సైగలు చేస్తున్నా కూడా వినకుండా షెన్ అతని వేలు పట్టుకుని గట్టిగా లాగుతాడు. దాంతో వాడు కేకలు పెడతాడు. షెన్ ఏమో నేర్చుకున్నావా అని అడిగితే వెయ్యి ఇది చాలా ఈజీగా ఉంది, ఇంకేమైనా ఉన్నాయా అని అడిగితే షెన్ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ వాడిని ఫుట్బాల్ ఆడుకుంటూ తంతూ ఉంటాడు. ట్రైనింగ్ అయ్యాక వాడు వాటర్ తీసుకురాగానే వెయ్యి ఆ వాటర్ తాగుతూ సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం ఇంత కష్టమని నాకు తెలియదబ్బా, ఆఫీస్ వర్క్ కంటే చాలా టైర్డ్ అయ్యేలా ఉన్నాను అని అంటుంటే షెన్ నువ్వు రెగ్యులర్ గా ఎక్సర్సైజెస్ చేయవు కదా అందుకే ఇలా జరుగుతుంది అని అంటే వెయ్యి మూతి తిప్పుకుంటూ నువ్వేమైనా క్లాస్ మానిటర్ వా, నాతో ఇవన్నీ బలవంతంగా చేయిస్తున్నావు అని అంటుంది. ఆ తర్వాత అతని దగ్గరికి జరిగి మరి నువ్వెందుకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకున్నావు అని అడుగుతుంది. దానికి షెన్ ఎందుకంటే డేంజర్ ఎక్కడైనా ఉండొచ్చు, మన ఫ్యామిలీ బయటే కాదు మన ఫ్యామిలీలో కూడా డేంజరస్ ఉండొచ్చు. నేను చిన్నప్పుడు కిడ్నాప్ అయ్యాను, అప్పుడు అక్కడ ఒక మంచి పర్సన్ ని కలిశాను, ఆ తర్వాత విడిపోయాం, కానీ ఆ మూమెంట్ నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అని చెప్తాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక హాట్ స్ప్రింగ్ రిసార్ట్ కి వస్తారు. అక్కడ వేయి ఒకటే టెన్షన్ పడుతుంటుంది. అప్పుడే ఆమె మైండ్ లో 2 థాట్స్ వస్తాయి. ఒకటేమో ఏంజల్ థాట్, ఇంకోటేమో డెవిల్ థాట్. ఏంజల్ ఏమో ఒంటరిగా ఒక అమ్మాయి ఇలా ఉండడం చాలా తప్పు, నీ పరువు ఏమవుతుంది అని అంటే డెవిల్ ఏమో ఏం పరువు, తొక్కలో పరువు, ఇంత హ్యాండ్సమ్ అబ్బాయి పక్కన ఉన్నప్పుడు తాకుండా చూడకుండా ఉండాలంటే ఎలా అవుతుంది, వేయి నువ్వు మిలియన్స్ లో లాస్ అయిపోతావు అలా చేయకపోతే అని అంటుంది. ఏంజల్ లేదు లేదు అలాంటివి చూడకూడదు, నువ్వేమైనా సైకోవా అని అంటే డెవిల్ చూస్తే సైకోలు అయిపోతారా ఏంటి, అయినా అతను షెన్, అతన్ని చూడ్డం వర్త్ వర్మ వర్త్ అని అంటూ 2 కొట్టుకుంటాయి. అంతలోనే షెన్ అడుగుతాడు ఏమైంది అన్కంఫర్టబుల్ గా ఉన్నావు అని అడిగితే ఆమె అలా ఏం లేదు, నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కదా అందుకే ఎక్సైట్ అయిపోయాను అని అంటుంది. షెన్ అప్పుడు నీకు మొన్న కాలు దెబ్బ తగిలింది, మధ్యలో హెల్త్ కూడా బాలేదు కదా, అందుకే ఈ హాట్ స్ప్రింగ్ నీ హెల్త్ కి మంచిది అని చెప్తాడు. కానీ వేయి కళ్ళు మాత్రం అతని బాడీ లైన్స్ అతని మసిల్స్ పైనే ఉంటాయి. వాటిని చూస్తూ కూల్ చేసుకుంటూ వేయి కంట్రోల్, నువ్వు ఇక్కడికి రిలాక్స్ అవ్వడానికి వచ్చావు, నీ వక్రబుద్ధి చూపించకు, ఇక్కడ చూడ్డానికి ప్రకృతి ఉంది, ఆ కొండలున్నాయి చెట్లున్నాయి వాటిని చూసుకో అని అనుకుంటుంది. అప్పుడే మనోడు ఆమెకి చాలా క్లోజ్ గా వస్తుంటే వేయి పిచ్చ నెర్వస్ అయిపోతూ అయ్యో కిస్ చేయబోతున్నాడా అని కళ్ళు గట్టిగా మూసేసుకుని లేదు లేదు నేను ఇంకా దీనికి రెడీగా లేను అని అంటుంది. బట్ తీరా చూస్తే మనోడు పక్కనే ఉన్న కొబ్బరి బోండం తీసుకుని తీసుకో ఇది తాగు అని ఇస్తాడు. వేయి మనసులో తన్ని తాను తిట్టుకుంటూ బయటికి నవ్వుతూ నాకు వీటన్నిటికీ అలవాటు లేదు నేను వెళ్ళిపోతాను అని లేవబోతుంటే షెన్ ఆమె చేయి పట్టుకుని గట్టిగా తన వైపుకు లాక్కుని కిస్ చేయబోతాడు. వేయి మధ్యలో వేలు పెట్టి ఆపుతూ నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని చెప్పి జారుకుంటుంది. షన్ కూడా ఆమెను చూసి నవ్వుతాడు. ఆ తర్వాత అసిస్టెంట్ వాళ్ళకి రూమ్ బుక్ చేస్తాడు. అది చూసి షన్ ఏంటి ఒకే ఒక్క రూమ్ అవైలబుల్ గా ఉందా అని అడిగితే వెయ్యి షాక్ అయ్యి ఇంత పెద్ద హోటల్లో ఒక్క రూమే ఖాళీగా ఉందా అని అనుకుంటుంటే అసిస్టెంట్ సారీ సార్ ఇక్కడికి ఫారినర్స్ కూడా చాలా మంది వచ్చారు అందుకే ఫుల్ అయిపోయింది అని చెప్తాడు. షన్ వేయి వైపు చూస్తే ఆమె సర్దుకుపోతూ ఇక వేరే రూమ్ లేదు కాబట్టి ఓకే దీంతో మేనేజ్ చేద్దాం అని అంటుంది. షన్ సరే లోపలికి పద అని రూమ్ లోకి వెళ్తారు.
అసిస్టెంట్ బయట నుంచి డోర్ లాక్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతూ, నా అంత తెలివైనోడు ఎవడన్నా ఉంటాడా, ఈ ఇయర్ నాకు బోనస్ పక్కా అని ఎగ్జైట్ అయిపోతుంటాడు. రూమ్ లో ఇద్దరు కూర్చొని టీవీలో న్యూస్ చూస్తుంటే ఎక్కడో ల్యాండ్ స్లైడ్స్ వల్ల రోడ్లన్నీ బ్లాక్ అయిపోయాయని, కొద్ది రోజులు ఎవరు ఎక్కడికి వెళ్ళలేరని చెప్తారు. అంటే ఇద్దరు ఇంకా కొన్ని రోజులు ఈ రూమ్ లోనే ఉండాలన్నమాట. వే అతన్ని చూసి తెగ నెర్వస్ అయిపోతుంది. అప్పుడు షన్ మేబీ మనం ఇక్కడే ఉండాల్సి వస్తుంది అనుకుంటా అని అంటే, వెయ్యి కంగాల్లో ఒక్కసారి లేచి నిలబడి, నేను కొబ్బరి బోండం వెతకడానికి వెళ్తున్నాను అని అంటుంది. మళ్ళీ రియలైజ్ అయ్యి, అరే నేనేం మాట్లాడుతున్నాను, ఐ మీన్ నేను వాటర్ తీసుకురావడానికి వెళ్తున్నాను అని అంటుంది. షన్ ఆమె వెనకాల వచ్చి, ఇక్కడ నుండి వాటర్ వస్తుంది, ఇక్కడ నుంచి జ్యూస్ వస్తుంది అని చూపిస్తూ ఆమెకు క్లోజ్ గా నిలబడతాడు. వెయ్యి టెన్షన్ తో, సరే సరే లే పక్కకి జరుగు అని అన్నట్టు అంటుంది. కరెక్ట్ గా అప్పుడే రూమ్ లో సడన్ గా ఒక రొమాంటిక్ పింక్ లైట్స్ ఆన్ అవుతాయి. షన్ అది చూసి నవ్వడంతో, వెయ్యి నువ్వు ఇలాంటి వింత రూమ్ లో కూడా నవ్వుతున్నావా, ఫస్ట్ దీన్ని ఆఫ్ చేయి అని ఇద్దరు కలిసి స్విచ్ బోర్డ్ కోసం వెతుకుతారు. షన్ మెయిన్ స్విచ్ కిందికి దించగానే రూమ్ లో పవర్ కట్ అయి పూర్తిగా చీకటి అయిపోతుంది. దాంతో ఇద్దరు కలిసి క్యాండిల్స్ వెలిగిస్తారు. షన్ బయటకు చూస్తున్నప్పుడు వెయ్యి మెల్లగా అతన్ని టచ్ చేయబోతుంది. కానీ అతను సడన్ గా వెనక్కి తిరిగి చూడడంతో తన చేతిని వెనక్కి లాగేసుకుంటుంది. అతను ఏమైంది అని అడిగితే, వెయ్యి ఏం లేదు ఈ క్యాండిల్ స్మెల్ చాలా బాగుంది అని అంటూ దాని స్మెల్ చూస్తూ బ్యాలెన్స్ తప్పి పడబోతుంది. మనోడు ఆమెను పట్టుకోగానే వెయ్యి ఒక్కసారిగా ఇన్ని రోజులు కంట్రోల్ చేసుకున్నది బర్స్ట్ అయిపోయి అతన్ని కిస్ చేస్తుంది. అతని స్పెట్స్ తీయబోతుంటే అతనే స్వయంగా వాడిని తీసి పక్కన పారేసి వెయ్యిని చాలా ప్యాషనెట్ గా లైక్ ఇంటెన్స్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంకేముంది, ఆమెను బెడ్ పైకి నెట్టేసి ఇద్దరు ఒకరికొకరు హగ్ చేసుకుంటూ చాలా ప్యాషనెట్ గా రొమాన్స్ లో మునిగిపోతారు. నెక్స్ట్ డే అక్కడ వెయ్యి మనసులో, అయ్యో ఇప్పుడు నేనేం చేయాలి, నిద్రపోతున్నట్టు యాక్ట్ చేయాలా లేక ఇక్కడ నుంచి పారిపోవాలా అని, పారిపోవడమే బెటర్ అని తప్పించుకోవాలని చూస్తుంది. మనోడు నిద్ర లేచి, ఇంత పొద్దున్నే అంత అర్జెంట్ గా ఓవర్ టైం చేయడానికి వెళ్తున్నావా అని అడిగితే అతన్ని చూడగానే నోరెళ్ళ పెట్టేస్తుంది. వెంటనే ఫోన్ ఎత్తి యాక్టింగ్ స్టార్ట్ చేస్తూ, ఏం చెప్పారు, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది కదా నేను ఇప్పుడే వస్తున్నాను అని అబద్ధం చెప్పి అక్కడ నుంచి పారిపోతుంది. షన్ ఆమె యాక్టింగ్ చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఆఫీస్ లో ఒక ఎంప్లాయ్ ప్రెజెంటేషన్ ఇస్తున్నా వెయ్యి మైండ్ లో మాత్రం రాత్రి జరిగిన రొమాన్స్ సీన్స్ గుర్తొస్తుంటాయి. అంతలోనే అసిస్టెంట్ వెయ్యి మెల్లో ఉన్న లవ్ బైట్ ని చూసి బ్యాండెడ్ వైపు సైగ చేస్తుంది. వెయ్యి మిర్రర్ లో చూసుకొని, ఈ షన్ గాడు బయటికి ఇంత అమాయకంగా ఉంటాడు కానీ బెడ్ పై మాత్రం డెవిల్ లా మారిపోతాడు. ఈ మార్క్ ఖచ్చితంగా అతను పొద్దున్నే చూసుంటాడు, అందుకే నన్ను కావాలని బుక్ చేయాలని చెప్పలేదు కదా అనుకుంటూ దాచేస్తుంది. అసిస్టెంట్ నవ్వడం చూసి వెయ్యి కోప్పడుతుంది. అప్పుడు అతను టీజ్ చేస్తూ, మీరు పనులన్నీ చేసేస్తారు, మేము కనీసం మాట్లాడకూడదా అని అనడంతో వెయ్యి ఆమెను కొడుతుంది. కట్ చేస్తే రాత్రి వెయ్యి ఇంటికి వస్తూ అసలు లోపలికి ఎలా వెళ్ళాలా, అతన్ని ఎలా ఫేస్ చేయాలా అని ఒకటే టెన్షన్ పడుతూ ప్రాక్టీస్ చేస్తూ కళ్ళు మూసుకొని లోపలికి వస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే, అమ్మయ్యా షన్ పడుకున్నాడు, నేను సేఫ్ అని అనుకుంటుంది. కానీ తెరిచి చూడగానే ఆమె రూమ్ మొత్తం ఖాళీగా ఉంటుంది. వెయ్యి షాక్ అయ్యి, అయ్యో దేవుడా నా బెడ్ ఏమైపోయింది, నా బట్టలు కూడా మాయమైపోయాయి అని టెన్షన్ పడుతుంటే షన్ డోర్ దగ్గర నిలబడడం చూసి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్లి, షన్ మన ఇంట్లో దొంగలు దోపిడీ చేశారు, నా రూమ్ మొత్తం దోచేశారు, పోలీసులను పిలుద్దాం పదా అని అంటుంటే మనోడు కూల్ గా, ఏం అవసరం లేదు, నీ సామాన్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి అని చెప్పి ఆమెను గట్టిగా లాగి తన రూమ్ లోకి తీసుకెళ్తాడు. కానీ నాకు పాతవి చాలే అని చెప్పి ఒక బ్లాంకెట్ తీసుకొని జారిపోవడానికి చూస్తుంది. కానీ షన్ ఆమెను అడ్డుకొని గోడకి నొక్కేస్తాడు. వెయ్యి టెన్షన్ తో, నీకు ఈ బ్లాంకెట్ నచ్చిందా, అయితే నువ్వే ఉంచుకో అని చెప్పి ఖాళీ చేతులతో వెళ్ళబోతుంటే షన్ ఒక్కసారిగా ఆమె రెండు చేతుల్ని పట్టుకొని పైకి లాగి గోడ కదిం పడతాడు. దాంతో వెయ్యి చేతులు పర్స్ కింద పడుతుంది. అతను ఇంటెన్స్ గా, మనం ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనుకోవట్లేదా అని అడిగితే ఆమె నెర్వస్ గా, ఇంటి డిజైన్ గురించా అని అడుగుతుంది. అతను తన మెడపై ఉన్న లవ్ బైట్స్ ని చూపిస్తూ, ఈ విషయం గురించి, నిన్న రాత్రి నువ్వు నాతో ఏం చేసావో ఆ విషయం గురించి, ఇక్కడ అక్కడ నా బాడీ పైన వదిలిన ఆ రొమాంటిక్ ప్రూఫ్ సంగతి ఏంటి, నాతో అంత రొమాన్స్ చేసి ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నావా అని అడుగుతాడు. వెయ్యి టెన్షన్ తో, అదంతా జస్ట్ యాక్సిడెంట్, ఆ క్యాండిల్స్ వల్ల జరిగింది అని అంటే షన్, సరే మరి దీనికి రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకుంటావు అని అడిగితే, నేను నీకు డిన్నర్ ట్రీట్ ఇస్తాను అని చెప్తుంది. షన్ దానికి, నిన్న రాత్రి అసలు నువ్వు నా నుంచి ఏం నేర్చుకున్నావో నేను కూడా చూడాలి, ఎందుకంటే నువ్వు రాత్రి చాలా కష్టపడ్డావు కదా అని ఆమెను చాలా ప్యాషనెట్ గా మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వెయ్యి కూడా కంట్రోల్ చేసుకోలేక అతన్ని హగ్ చేసుకొని రొమాన్స్ లో మునిగిపోతుంది. ఆ తర్వాత అందరూ కలిసి ఒక చోట డెకరేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఫ్రెండ్ వెయ్యికి కాల్ చేసి అర్జెంట్ గా రమ్మని పిలుస్తుంది. అక్కడికి రాగానే, ఏంటి ఇక్కడ అంతా చీకటిగా ఉంది అని అడుగుతుంది. అంతలోనే లైట్స్ ఆన్ అవుతాయి. చుట్టూ చాలా బ్యూటిఫుల్ డెకరేషన్ ఉంటుంది. అందరు ఒక్కసారిగా హ్యాపీ బర్త్డే వేయ్ అని విష్ చేస్తారు. షన్ కేక్ పట్టుకుని రాగానే అతన్ని చూస్తున్న ఆమె మనసులో, మనం ఎవరినైనా ఇష్టపడితే ఇలాంటి ఫీలింగ్ ఉంటుందా అని ఎమోషనల్ అవుతుంది.
ఒక్కసారిగా అక్కడి నుంచి ఏడుస్తూ పరుగెడుతుంది. అందరూ కన్‌ఫ్యూజ్ అవుతారు. షన్ ఆమె వెనకాలే వచ్చి తన బ్లేజర్ ఆమె భుజాలపై కప్పుతాడు. షన్, నేను నా లైఫ్‌లో ఎప్పుడు బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోలేదు. నేను పుట్టడం వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి బాధపడుతుంది. అప్పుడే పాస్ట్‌లో వెయి చిన్నప్పుడు తన బర్త్‌డే రోజు ఒక చిన్న బన్నీ కేక్‌లో పెట్టి క్యాండిల్ వెలిగిస్తుంది. కానీ వాళ్ళ నాన్న అమ్మను వదిలేసి వెళ్ళిపోవడంతో వాళ్ళ అమ్మ రోజు తాగి వచ్చి ఏడుస్తూ వెయి ముందే తనకి తాను హర్ట్ చేసుకుంటూ ఉండేది. అంత బాధను ఒక చిన్న పాప తట్టుకోలేక ఏడుస్తూ ఉండేది. నా బర్త్‌డే రోజే నా లైఫ్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్‌ని కోల్పోయాను. నన్ను కన్న తల్లే నన్ను ఈ లోకంలోకి తెచ్చినందుకు అసహ్యించుకుంది అని చెప్తుంటే షన్ ఇమ్మీడియేట్‌గా ఆమె గుండెలకు హత్తుకొని, అస్సలు అలా మాట్లాడకు వెయి. నువ్వు ఈ లోకంలోకి రావడం నా లైఫ్‌లోనే మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఇకపై మనిద్దరం ప్రతి బర్త్‌డేని కలిసే సెలబ్రేట్ చేసుకుందాం అని ఎమోషనల్‌గా చెప్పి ఆమె కన్నీళ్లు తుడుస్తూ కిస్ చేస్తాడు. ఆ తర్వాత రూమ్‌లో ఇద్దరు కలిసి మూవీ చూస్తూ స్నాక్స్ తింటూ ఉంటారు. ఒకరికొకరు ప్రేమగా తినిపించుకుంటారు కూడా. వేయి అయితే షన్‌కి పూర్తిగా అంటుకొని కూర్చుంటుంది. మూవీలో హర్రర్ థ్రిల్లర్ సీన్స్ రాగానే మేడం గారు భయంతో ముఖాన్ని షన్ చెస్ట్‌లో దాచేసుకుంటుంది. అయినా సరే కళ్ళు నొక్కుకుంటూనే దొంగచాటుగా స్క్రీన్ వైపు చూస్తూ ఉంటుంది. షన్ ప్రేమగా భయపడకు బేబీ నేనున్నాను కదా! అయినా ఇదంతా ఫేక్ స్పెషల్ ఎఫెక్ట్స్ అని చెప్తాడు. కానీ అంతలోనే వచ్చిన ఒక ఘోరమైన సీన్‌కి షన్ కూడా షాక్ అవుతాడు. వెయ్యి ఇంకా భయపడిపోయి అతన్ని గట్టిగా హగ్ చేసుకోవడంతో షన్‌కి కూడా ఒక్కసారి గాలి ఆగిపోయినంత పనవుతుంది. అతని టెన్షన్‌తో ఇమ్మీడియేట్‌గా మూవీని స్టాప్ చేస్తాడు. వెయ్యి టీవీ వైపు చూస్తుంటే షన్, నీకంతగా భయమేస్తుంటే నేను కూడా చూడనులే అని అంటాడు. వెయ్యి నవ్వుతూ, ఓహో! అంటే ఇంత పెద్ద ఫైనాన్షియల్ టైకూన్ గారికి కూడా భయమేస్తుందా అని టీజ్ చేస్తుంటే మనోడు కవర్ చేస్తూ, నేనా? భయమా? జోక్ చేస్తున్నావు కదా! నాకేం భయం లేదు. ఇదంతా ఫిక్షన్. దయ్యాలున్నాయని సైంటిఫిక్ ప్రూఫ్ ఏమైనా ఉందా? అనంటే, వెయ్ కరెక్ట్ గా చెప్పావు. మన శనికి అసలు భయం లేదు. పైగా మనం సైన్స్ స్టూడెంట్స్ కదా! సైన్స్ వాళ్ళు అస్సలు భయపడరు అని రిమోట్ తో మూవీ మళ్ళీ ఆన్ చేస్తుంది. మనోడు భయపడుతుంటే వెయ్యి అతని వెనుక నుండి వచ్చి అతని కళ్ళు గట్టిగా తెరిచి పట్టుకుంటుంది. కానీ ఆమె కళ్ళు మాత్రం మూసేసుకొని, ఏమైంది షన్? ఇది అసలు హారర్ మూవీనే కాదు అని అంటుంది. కాసేపటికి సినిమా అయిపోగానే వెయ్యి లేచి వెళ్ళిపోతుంది. షన్ హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ వెయ్యి దొంగచాటుగా వెనక నుండి వచ్చి బూ అంటూ ఒక్కసారిగా భయపెడుతుంది. గట్టిగా లిప్స్ పై కిస్ చేస్తుంది. అయితే మన షన్ కి ఒక్క కిస్ కొత్త ప్రాజెక్ట్ వర్క్ ని అతనికి చూపిస్తే అతను చాలా అప్రిషియేట్ చేస్తాడు. కావాలని ఆమెకు చక్కలిగింతలు పెడుతుంటాడు. వెయ్యి పడి పడి నవ్వు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాడు. కానీ వెయ్యి దొంగచాటుగా వెనక నుండి వచ్చి బూ అంటూ ఒక్కసారిగా భయపెడుతుంది. పాపం మనోడు దెబ్బకు దడుచుకుంటాడు. వెయ్యి పడి పడి నవ్వుకుంటూ పరిగెత్తుతుంటే షన్ ఆమెను పట్టుకొని చేతుల్లోకి లాక్కొని, నా పైన నవ్వుతావా అని అంటే, వెయ్యి లేదు లేదు ఇంకెప్పుడు నవ్వను పక్కా ప్రామిస్ అని అంటుంటే మనోడు వినకుండా కావాలని ఆమెకు చక్కలిగింతలు పెడుతుంటాడు. వెయ్యి నవ్వు ఆపుకోలేక అతని ముఖాన్ని చేతుల్లోకి పట్టుకుంటుంది. ఆ తర్వాత వెయ్యి తను చేసిన కొత్త ప్రాజెక్ట్ వర్క్ ని అతనికి చూపిస్తే అతను చాలా అప్రిషియేట్ చేస్తాడు. అప్పుడు వెయ్యి అతని ఫేస్ ని ఒక్కసారిగా చేతుల్లోకి తీసుకొని గట్టిగా లిప్స్ పై కిస్ చేస్తుంది. అయితే మన షన్ కి ఒక్క కిస్సింగ్ అయితే చాలదు కదా! ఒక్కసారిగా వెయ్యిని చేతుల్లోకి ఎత్తుకుంటాడు. ఆమె టెన్షన్ తో ఏం చేస్తున్నావు కిందికి దించు అని అరుస్తుంటే మనోడు రొమాంటిక్ గా పద కాస్త రొమాన్స్ చేసుకుందాం అని చెప్పి ఎత్తుకొని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లిపోతాడు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఆమెను గట్టిగా హగ్ చేసుకొని పడుకొని లేవగానే మళ్ళీ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వెయ్యి ఈర్సంగా హనీ ఏం చేస్తున్నావు అసలు? ఇన్ని రోజుల నుంచి మనం రోజు ఇదే చేస్తున్నాం. అస్సలు నీ కలసట అనేది రావట్లేదా అని అడిగితే మనోడు అస్సలు రావట్లేదు బేబీ. నీతో గడపడానికి జీవితకాలం కూడా నాకు సరిపోదు అని చెప్పి మళ్ళీ బ్లాంకెట్ ని పక్కకు నెట్టి ఆమెపై దూకబోతాడు. దాంతో వెయ్యి గట్టిగా ఒక తన్ను దాన్ని అతని బెడ్ పై నుంచి కిందకి నెట్టేస్తుంది. షన్ ఇక చాలు హద్దులు దాటొద్దు అని వార్నింగ్ ఇస్తుంటే అతని కింద నుంచి లేచేలోపే అక్కడి నుంచి పరుగు. నెక్స్ట్ ఆమె హాల్లో కూర్చొని ఫ్రూట్స్ తింటూ ఫోన్ చూస్తుంటే మనోడు ఎదురుగా వచ్చి ఉంటాడు. ఆమె వెంటనే ప్లేట్ పట్టుకొని పక్కకు జరిగి అతన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తుంది. వెళ్తూ ఒక నోట్ రాసి పెడుతుంది. షన్ నన్నిక టైడ్ చేయకు. ప్రస్తుతానికైతే నేను ఆ వర్క్ చేసుకోవాలి అని ఉంటుంది అందులో. షన్ అది చూసి నవ్వుకుంటూ ఎంత స్పీడ్ గా పారిపోయింది, పర్లేదు రాత్రికి ఎలాగో వస్తుంది కదా అప్పుడు లెక్కలన్నీ క్లియర్ చేసేస్తా అని అనుకుంటాడు. రాత్రి 11 కి షన్ బెడ్ పై కూర్చొని తెగ వెయిట్ చేస్తుంటాడు. ఆమెమో ఎలాగోలా నిద్రపోవడానికి వస్తూ తనతో పాటు ఇంకొక సెపరేట్ బ్లాంకెట్ తీసుకొని వచ్చి ఒళ్ళంతా పూర్తిగా కప్పేసుకుంటుంది. మనోడు షాక్ ఇదేంటి అని అంటే ఆమె, ఇకపై మనిద్దరం ఎవరి బ్లాంకెట్ లో వాళ్ళమే పడుకుందాం. నా నడుముని నేను కాపాడుకోవాలి కదా, లేకపోతే నువ్వు రోజు ఇలానే చేసి నా నడుము విరగ్గొట్టేలా ఉన్నావు అని చెప్తుంటే షన్ అవుతూ సరేలే ఈ రోజు రాత్రి ఏం చేయను అని చెప్పి లైట్స్ ఆఫ్ చేస్తాడు. కానీ వెయ్యికి అస్సలు నిద్ర పట్టదు. టైం దాటిపోతున్నా కూడా నిద్ర రాకపోవడంతో అసలు నాకు ఈ నిద్ర ఎందుకు రావట్లేదు, ఈ బ్లాంకెట్ ఏమైనా పాడైపోయిందా? కానీ కాదు, కొంపదీసి నాకు వీడి పక్కన పడుకోవడం అలవాటైపోయిందా, అందుకే ఒంటరిగా అస్సలు నిద్రే రావట్లేదు అని అనుకుంటూ లేచి కూర్చుంటుంది. మనోడు నిద్రపోయడానికి కన్ఫర్మ్ చేసుకొని మెల్లగా అతని బ్లాంకెట్ లోకి దూరిపోతుంది. షన్ కూడా నిద్రలోనే తన చేతులు చాచిగా వెయ్యి అతనికి పూర్తిగా అంటుకొని పడుకుంటుంది. మనోడు ప్రేమగా హక్ చేసుకొని, నువ్వు నా ఛాలెంజ్ లో ఫెయిల్ అయ్యావు బేబీ అని అంటే వెయ్యి కవర్ చేస్తూ, హహా నేనెక్కడ ఫెయిల్ అయ్యాను, దీన్ని అడ్జస్ట్ అవ్వడం అంటారు.
నీ బ్లాంకెట్ చాలా వెచ్చగా ఉంది, అందుకే వచ్చాను. ఇప్పుడు నోరు మూసుకొని సైలెంట్ గా పడుకో అని అంటుంటే షెన్ నవ్వుతూ, సరే బేబీ నువ్వేదంటే అదే, అంతేగా అంతేగా అని చెప్పి నిద్రపోతాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి లోకల్ మార్కెట్ కి వస్తారు. అప్పుడే వెన్ కూడా మాస్క్ వేసుకొని ఫుడ్ తినడానికి వస్తాడు. వాళ్ళిద్దరిని అక్కడ చూసి షాక్ అవుతాడు. కాసేపు మాటలు అయిపోయాక వెన్ వెయ్యితో అంటాడు, వెయ్యి నీకు థ్యాంక్స్ చెప్పాలి. నువ్వు వచ్చిన తర్వాతే మా రోబో బ్రో ఒక మనిషిలా మారడం స్టార్ట్ అయింది. అంతకు ముందు ఎప్పుడు రోబోలా ఉండేవాడు. 15 years బ్యాక్ అయితే తన లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటి నుండి తను ఎవరితో మాట్లాడకుండా రోజు రాత్రింబవలు జస్ట్ వర్క్ 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 అని ఒక ఐస్ బగ్ లా మారిపోయాడు. ఎప్పుడు ఒక ఎండిపోయిన గులాబీ పువ్వుని చూస్తూ ఉండేవాడు. డాడీ ఎంతో మంది డాక్టర్లకు చూపించినా లాభం లేకపోయింది అని చెప్తే వెయ్యి షాక్. ఎండిపోయిన గులాబీ పువ్వా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే వెన్, అవును దాన్ని తను డ్రాయర్ లో దాచిపెట్టుకున్నాడు. అంటే నువ్వు అనుకునే ఆ డ్రాయర్ కాదు, డ్రాలో. కనీసం ఎవరిని కూడా తాకనివ్వడు. లక్కీగా నీతో పెళ్లి జరిగి మీరిద్దరు ప్రేమగా ఉంటున్నారు. లేకపోతే మా బ్రోకి ఏదో వన్ సైడెడ్ లేదా ఫెయిల్ అయిన లవ్ స్టోరీ ఉందనుకున్నాను. నేనేదో ఫ్లోలో ఇదంతా చెప్పేశాను, నా మనసుకు తీసుకోకు. ఇప్పుడైతే అతనికి కేవలం నువ్వంటేనే ప్రాణం అని చెప్తాడు. కానీ మన మేడం తల్లో పురుగు పడిపోతుంది. అనుమాన పురుగు. అంటే 15 ఏళ్ల నుంచి ఒక ఎండిపోయిన గులాబీ పువ్వు కూడా ఉందా? ఆ గులాబీ పువ్వు కోసం వెయిట్ కూడా చేస్తున్నాడా అని బాధపడుతుంది. ఇంకో పక్క షెన్ ఏమో వాళ్ళ నాన్నపై పిచ్చిగా కోప్పడుతుంటాడు. ఏదో జింగ్ ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని. వెయ్యి కూడా టీవీ న్యూస్ లో షెన్ గ్రూప్ షేర్స్ వాల్యూస్ పడిపోతున్నాయని, కంపెనీని కాపాడుకోవడానికి షెన్ జింగ్ ఫ్యామిలీ అమ్మాయిని పెళ్లి చేసుకోక తప్పదని చూస్తుంది. ఆమె బాధగా టీవీ ఆఫ్ చేసి బెడ్రూమ్ లో డ్రాయర్ ఓపెన్ చేసి ఆ ఎండిపోయిన గులాబీ పువ్వుని చూసి అసలు ఇది ఎవరిది అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే షెన్ వాళ్ళ నాన్న కాల్ చేసి వాళ్ళ విల్లాకి రమ్మని పిలుస్తాడు. ఆయన ముఖం మీదే, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నా కొడుకు అసలు మ్యాచ్ అవ్వదు, కాబట్టి మర్యాదగా వదిలేసి వెళ్ళిపో అని వార్నింగ్ ఇస్తాడు. బట్ వెయ్యి ఆల్రెడీ ఒక పిఆర్ కదా, ఈ విషయంలో ఏం చేయాలో కేవలం షెన్ మాత్రమే డిసైడ్ చేస్తాడు అని చెప్తుంది. ఆయన నవ్వి, నేను మీ ఇద్దరికి ఎందుకు ఎంగేజ్మెంట్ చేయించానో తెలుసా? అప్పుడు షెన్ ఫారెన్ నుంచి వచ్చాడు. పైగా తను 15 years నాటి తన ఫస్ట్ లవ్ ని మర్చిపోలేక బాధపడుతున్నాడు. కానీ ఇప్పుడు తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ తిరిగి వచ్చేసింది. దాంతో అతను కావాలనే షెన్ కి కాల్ చేసి, నువ్వు మొన్న ఇచ్చిన ప్రామిస్ ని నిలబెట్టుకుంటావు కదా అని అడిగితే తను అవునని అంటాడు. ఇక ఈ మేడం ఏదో మిస్అండర్స్టాండింగ్ చేసుకుని గుండె పగిలిపోయేలాగా బాధపడుతూ షెన్ ఆఫీస్ కి వస్తుంది. అక్కడ సీన్ చూసేసరికి మైండ్ బ్లాక్ అవుతుంది. ఆ జింగ్ ఫ్యామిలీ అమ్మాయి షెన్ ని చాలా క్లోజ్ గా టచ్ చేస్తూ ఉంటుంది. వెయ్యి హార్ట్ బ్రోక్ అయ్యి ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ నిజానికి అక్కడ జరిగేది ఏంటంటే షెన్ ఆ జింగ్ అనే అమ్మాయిని నేను నిన్ను అస్సలు పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచి ఆమెను వెళ్ళగొట్టుంటాడు. ఆ తర్వాత వెయ్యికి కాల్ చేస్తే ఆమె ఫోన్ కలవదు. దాంతో ఒకటే టెన్షన్ పడుతుంటాడు, న్యూస్ చూసి తప్పుగా అర్థం చేసుకునుందని. ఇంకో పక్క వెయ్యి ఏడుస్తూ సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని ఒక లెటర్ పెట్టి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని డిసైడ్ అవుతుంది. అతని ప్రేమలో అతను మోసం చేశాడన్న బాధలు హార్ట్ బ్రోక్ అయ్యి పిచ్చి పిచ్చిగా తాగుతూ ఉంటుంది. ఇక షెన్ కూడా ఆమెను కలవడానికి చాలా స్పీడ్ గా వస్తుంటాడు. కానీ ఆమె ఇంట్లో ఉండదు. కాల్ చేసినా కలవదు. దాంతో ఆ లెటర్ చదువుతాడు. నాకు 15 years నాటి విషయం తెలిసిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, నా వెనక రావద్దు అని చెప్పగానే మనోడు పిచ్చ కోపంతో వెనక్కి కాల్ చేసి, నువ్వు వెళ్ళి వెయ్యికి ఏం చెప్పావురా అని సీరియస్ అవుతాడు. అంతే రాత్రంతా ఫ్లవర్ బొకే పట్టుకుని వెయ్యి ఉన్న ఇంటి బయట నిలబడి వెయిట్ చేస్తుంటాడు. అప్పుడే ఫ్రెండ్ లోపలికి వచ్చి, అతను రాత్రంతా బయట నిలబడి ఉన్నాడే, వాళ్ళ నాన్న ఫోర్స్ చేసిన జింగ్ తో పెళ్లి ఒప్పుకోలేదు, అతను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాడు, మరి ఇంకా ఎందుకు దూరం పెడుతున్నావు అని అంటే ఆమె భయంగా, నేను చాలా భయపడిపోయానే, ఇకపై ఆ బాధను తట్టుకునే ఓపిక కూడా నాకు లేదు, అందుకే నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను, నన్ను నేను మళ్ళీ హర్ట్ చేసుకోను అని చెప్పి ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఫ్రెండ్ చేసేదేం లేక వెన్తో కలిసి ఒక ప్లాన్ వేస్తుంది వీళ్ళిద్దరిని కలపడానికి. ఇకపై షెన్ నిన్ను వెతుక్కుంటూ రాడు, ఎందుకంటే అతనికి కార్ యాక్సిడెంట్ అయింది, ఏం పర్లేదులే జస్ట్ కాలు మాత్రమే విరిగింది అని అబద్ధం చెప్తుంది. దాంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయి రోడ్డుపై పరుగు తీసుకుంటుంది. ఇంకో పక్క వెన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి, బ్రో వెయ్యి పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంది అని చెప్పగానే మనోడు కూడా కంగారుగా ఆమెను వెతకడానికి పరుగు తీస్తాడు. ఇద్దరు రోడ్డుపై ఒకరికొకరు వెతుక్కుంటూ పరుగెత్తుకుంటూ వస్తుంటారు. వెయ్యి కాల్ చేస్తూ వస్తుంటే సడన్ గా ఎవరో తగలడంతో ఫోన్ కింద పడిపోతుంది. ఆమె ఫోన్ తీసుకొని పైకి లేవగానే ఇద్దరు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకెవరు ఉంటారు, మన ఇద్దరు అమర ప్రేమికులు ఏడుస్తూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. చెన్న ఆమె కన్నీళ్లు తుడుస్తూ ప్రేమగా, పిచ్చిదానా 15 years బ్యాక్ ఆ గులాబీ పూనిచ్చింది నువ్వే, నా ఫస్ట్ లవ్ నువ్వే, ఫస్ట్ నుంచి నీ కోసమే వెయిట్ చేశాను అని చెప్తాడు. అది విన్న వెయ్యి షాక్ అయ్యి అతన్ని గట్టిగా పట్టుకుని, నాకు చాలా భయం వేసింది, నీకెంత దగ్గరగా వస్తే అంత ప్రేమలో మునిగిపోతాను అనిపించింది, కానీ ఈ రోజు తెలిసింది నువ్వు లేకపోతే నా లైఫ్ కి అసలు మీనింగే లేదు అని ఎమోషనల్ అవుతుంటే అతను కూడా ప్రేమగా ఆమె జుట్టులో ఆ ఎండిపోయిన గులాబీ పువ్వును పెట్టి, నా లైఫ్ లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఆమెను కిస్ చేస్తాడు. షెన్ కిస్ ఆపగానే వెయ్యి అతని మెల్లో చేతులు వేసి మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఫైనల్లీ వీళ్ళిద్దరికి పెళ్లి జరుగుతుంది. పెళ్లి వేడుకంతా అయిపోయాక ఇద్దరు కలిసి బెడ్ పై పడుకుంటారు. మనోడు ఇక మొదలెడదామా అని అంటే వెయ్యి కూడా బెడ్ పై లేచి కూర్చొని, హాహా మొదలెడదాం, ఏదైనా ఇంట్రెస్టింగ్ ది అని అంటుంది. మనోడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి ఆమె క్లోజ్ గా వచ్చి కిస్ చేయబోతాడు. కానీ మేడం గారు ఒక్కసారిగా బెడ్ పై నుంచి కిందకి దూకేస్తుంది. ఆమె బెడ్ కింద ఉన్న బాక్స్ ఓపెన్ చేసి, చూడు చూడు పెళ్లిలో మనకి ఎన్ని చదివింపులు వచ్చాయో, త్వరగా ఒక బుక్ పట్టుకొని పెన్ను పట్టుకుని రా, వీటన్నిటిని
తీసి డబ్బులు కౌంట్ చేద్దాం అని అంటుంది. మనోడు తల పట్టుకొని నువ్వు దీని గురించే తల్లి ఇంట్రెస్టింగ్ అని మరీ చెప్పావు అని అంటే మరి ఇంకేంటి నువ్వు కూడా వచ్చి నాకు డబ్బులు కౌంట్ చేయడంలో హెల్ప్ చేయి అని అంటుంది. షెన్ నవ్వుతూ కెమెరా వైపుకు చూసి ముందు మన వెడ్డింగ్ నైట్ సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్తాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు